చెప్పి కొత్త వాళ్ళకి సెషన్లోకి వెళ్తారు. సో మీరందరూ గమనించండి. ఇటువంటి సెషన్స్ విన్నప్పుడు మనం ఏదైనా నేర్చుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా మనం జాయిన్ అవ్వటం కాదు కానీ పర్ఫెక్ట్గా వినాలి. కాబట్టి ప్రతి ఒక్కరు నా రిక్వెస్ట్, ఎలానో మీ టయాన్ని వెచ్చించారు కాబట్టి క్లియర్గా ఈ యొక్క సెషన్ అర్థం చేసుకొని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రేట్ లీడర్ మిస్టర్ బ్రహ్మే సార్, ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ సెషన్ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ బ్రహ్మే సార్. నిజంగా మీలాంటి వ్యక్తుల ద్వారా నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను ఎప్పటికప్పుడే. సో మీ జర్నీ చాలా గ్రేట్ జర్నీ, సక్సెస్ కూడా చాలా స్పీడ్గాను, చాలా సక్సెస్ చాలా మందికి ఆదర్శంగాను ఉంది మీ సక్సెస్. సో మీ జర్నీ చెప్పి సెషన్లోకి వెళ్ళాలని రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ సెషన్ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ సెకండ్ జూమ్లో ఉన్న ప్రతి ఒక్క మన ప్రిన్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ బిజినెస్ని పరిచయం చేసిన వాటి మా అప్లైనర్కి, అలాగే నన్ను ముందుండి మన ప్రతిదీ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ప్రతి ఒక్కరికి మోటివేషన్ ఇస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్కి, అలాగే మన టీంలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే సార్ చెప్పినట్టుగా ఈ బిజినెస్లోకి రాకముందు నాది చాలా చిన్న జీవితం సార్. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గ్రేట్ లీడర్ అన్నారు, సార్ లెజెండరీ లీడర్ అన్నారు. బిఫోర్ వెస్టేజ్ ఆ ఏది కూడా ఉండేది కాదు. ఒక సాదా సీదా వ్యక్తిగా నా జర్నీ అనేది, ఇక్కడ కొత్త వాళ్ళు అనేది చాలా మంది ఉన్నారు కాబట్టి జూమ్లో నా జర్నీ బిఫోర్ వెస్టేజ్ గమనిస్తే ఒక ఎలక్ట్రీషియన్గా వర్క్ చేసేవాడిని. బిఫోర్ వెస్టేజ్ ఎలక్ట్రికల్గా వర్క్ చేసుకుంటూ ఉన్న జీవితంలోనే బ్రతుకుతూ ఉన్న టైంలో ఏదన్నా చేయాలా అనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే మనం చేసే పనులు అనేది ఆగిపోతే నెక్స్ట్ మన ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. పనిని బట్టే ఇన్కమ్ ఆధారపడి ఉంది కాబట్టి నేను చేస్తున్న వర్క్ కూడా ఒక 3 మంత్స్ ఆగిపోయినప్పుడు ఏదైనా చేయాలి అని ఆలోచన వచ్చింది. ఏదైనా చేయాలంటే అవకాశం ఏముందంటే చాలా అవకాశాల కోసం మాత్రమే నేను ఎతికాను. చాలా చోట్ల ఎన్నో ఆపర్చునిటీస్ కోసం చూశాను. కానీ ఎక్కడా కూడా అవకాశం దొరకని పక్షంలో ఈ భూమి మీద మనిషి సాధించాలంటే డబ్బున్న వాళ్ళు మాత్రమే డబ్బున్న వాళ్ళు అవుతారు. బిజినెస్లు చేసి వేరే వేరే రంగాల్లో మనలాంటి పేదవాళ్ళు డబ్బు సంపాదించాలంటే అవకాశాలు అనేది బయట లేవని తెలుసుకొని డిసప్పాయింట్ అయిన టైంలో ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది ఒక ఆటో డ్రైవర్ ద్వారా నాకు పరిచయం అవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ వెస్టేజ్ అనేది ఎవరు బిలీవ్ చేయరు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా ఏదో మనీ లాండరింగ్ స్కీమ్స్‌లో ఎక్కడో ఒకటి అనేది ప్రతి ఒక్కరు అనేది జాయిన్ అయ్యి ఉంటారు. దాని ఎక్స్‌పీరియన్స్ తోటి స్టేజ్‌లోకి రావడానికి ముందు ఆలోచిస్తారు. కానీ నేను అలాగా ఆలోచించాను. ఆలోచించిన తర్వాత నాకిక్కడ ఎవరు ఏది చెప్పినా గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం తెలుసుకోవాలా, వాళ్ళు ఏం చెప్తున్నారు ఏందనేది. అది మన జీవితంలో ఉపయోగపడిద్దంటే మనం తీసుకోవాలా, లేదంటే దాన్ని వదిలేస్తే మనల్ని ఎవరు ఏమి అనేవాళ్ళు కాదు కాబట్టి జస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఏందని ఒక 5 మినిట్స్ మాత్రమే నాకు వెస్టేజ్ గురించి చెప్పారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏందంటే ఇక్కడెక్కడ డబ్బులు పెట్టేది లేదు, పెట్టిచ్చేది లేదు. బయట కొనే వస్తువులేదో ఇక్కడ వెస్టేజ్‌లో మనం తీసుకొని షాప్ చేయటం ద్వారా ఇక్కడ ఆరోగ్యం వస్తదని చెప్పారు. ప్లస్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తది, డిస్కౌంట్ వస్తది, క్యాష్ బ్యాక్ వస్తదని చెప్పారు. ఓకే గదా! ఇక్కడెక్కడ డబ్బులు పెట్టేది లేదు గాబట్టి, ఇయన్నీ గూడా మనిషి చనిపోయినాక వాడాల్సిన ప్రొడక్ట్సే గాబట్టి, ప్రొడక్ట్స్ వాడుకుందామనే ఉద్దేశ్యంతో ఫస్ట్ ఐడీ తీసుకున్నాను. ఐడీ తీసుకున్న తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ వాడాను. ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మా అమ్మకి రిజల్ట్ రావడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్, షుగరు, కొలెస్ట్రాల్‌తో బాధపడేది ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది. అయితే ఈ బిజినెస్‌ని ఫస్ట్‌లో స్టార్టింగ్ నాకు పరిచయం చేసినప్పుడు, నన్ను పరిచయం చేసిన వ్యక్తి అనేది ఆ పరిచయం చేసి వదిలేసాడు. అసలు బిజినెస్ ఎలా జేయాలా? ఏందనేది గూడా నాకు మళ్ళీ గైడెన్స్ అనేది ఇవ్వల. కానీ ఒకరోజు నేను వెస్టేజ్ గురించి యూట్యూబ్‌లో సెర్చ్ జేసినప్పుడు, ఇది ఒక జీరో ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ అని తెలుసుకున్నాను. ప్లస్ చాలామంది జీరో నుంచి స్టార్ట్ జేసి ఇప్పుడు లక్షాధికారులు అయ్యారు వెస్టేజ్ ద్వారా అని ఒక యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు అర్థమయ్యి, ఈ వెస్టేజ్ బిజినెస్ గురించి తెలుసుకోవాలని జెప్పేసి, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గ్రేట్ లీడరు మెంటర్ సురేష్ సార్ దగ్గరికెళ్ళి ఈ బిజినెస్ గురించి నేనే ఎళ్ళా. చాలామంది గమనిస్తే అప్లైనర్ అనే వ్యక్తి జాయిన్ చేసిన వ్యక్తి అనుకుంటారు సార్. కానీ కాదు. ఇప్పటి వరకు గూడా స్టిల్లు నా అప్లైనర్ అనేది ఎలాంటి సపోర్ట్ కూడా లేదు. నన్ను జాయిన్ చేసిన వ్యక్తి సిస్టమ్‌లో గూడా లేడు. కానీ నేననేది ఎక్కడ ఆగకుండా సురేష్ సార్‌ని అడిగి ఆ రోజు ఒక గంటన్నర సేపు వెస్టేజ్ డీఎల్‌సీపీ కొండేపులో కూర్చొని ఈ బిజినెస్ గురించి క్లారిటీ తీసుకొని
ఈ ఫ్యూచర్‌లో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉండబోతుంది? ఎందుకు ఈ బిజినెస్ జేయాలా? ఈ బిజినెస్ జేయటం ద్వారా మనకొచ్చే ఉపయోగం ఏందనేది గురించి క్లారిటీ తీసుకొని స్టార్ట్ జేశాను. స్టార్ట్ జేసి కొంతమందికి చెప్పడం స్టార్ట్ జేశాను. చెప్పడం స్టార్ట్ జేస్తే అందరూ కూడా ఇవన్నీ మేము చూసాంలే, చేసాంలే అన్నారు. రిలేటివ్స్‌కి జెప్పాను, బంధువులకు జెప్పాను, ఫ్రెండ్స్‌కి జెప్పాను. ఇట్లా చాలా మందికి చెప్తున్నా గాని అన్నీ గూడా నెగెటివ్సే ఎదురయ్యాయి స్టార్టింగ్‌లో. ఎందుకు నెగెటివ్స్ ఎదురైన ప్రతిసారి గూడా నేను డిసప్పాయింట్ అయ్యేవాడిని. ఎందుకంటే, ఈ బిజినెస్‌లో ఫ్యూచర్ ఉందని తెలుసుకొనొచ్చాను. ఈ నెగెటివ్స్ ఎక్కువగా రావటం ద్వారా నాలో ఎనర్జీ లెవెల్స్ అనేది డ్రాప్ అయిపోయాయి. అప్పుడు నా అప్లైనర్ కాల్ చేస్తే, "సార్ ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నో అంటున్నారు. ఏం చేయాలంటే, మీటింగ్‌కి రండి సార్. మీటింగ్‌కొస్తే ఈ బిజినెస్ మీద మీకు కొంత అవగాహన వస్తది. ఫస్ట్ ఈ బిజినెస్‌లో మనం నేర్చుకోవాలంటే, ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అయితేనే మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉందంటే, ఒక మీటింగ్‌కెళ్ళాను. ఒంగోలు. ఒక మీటింగ్‌కెళ్ళి ఈ బిజినెస్ గురించి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే చాలామంది ఆ మీటింగ్‌కెళ్ళిన తర్వాత ఒక జీరో నుంచి హీరోలైన ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీదకెక్కి నా ఇన్‌కమ్ ఇంత, నా బిఫోర్ ఇదని జెప్పారు. అట్లా చాలామంది చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే, దాంట్లో గూడా ఎడ్యుకేషన్‌తో సంబంధం లేకుండా ఉన్నారు. చదువు ఉన్నవోళ్ళున్నారు, చదువు లేనున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. ఇట్లా చాలామంది సక్సెస్ అయినోళ్ళని జూశాను. నాకర్థమైంది ఏందంటే వాళ్ళందరూ జెప్పిన దాంట్లో సక్సెస్ అనేది త్వరగా రాదు. ఫస్టు నెగెటివ్స్ ఒస్తాయి. ఆ నెగెటివ్స్‌ని ఎవరైతే ఎదుర్కుంటారో, ఆ తర్వాతే సక్సెస్ అవుతది. ఆ నెగెటివ్స్‌ని ఎదుర్కోవాలంటే మనల్ని అప్‌డేట్ జేసుకొని, ప్లస్సు ఏదైతే బిజినెస్ ఉందో దానికి మన క్లారిటీ గనక మన దగ్గరుంటే, ఆ నెగెటివ్స్‌ని మనం ఈ తిరిగి మనం ఎనర్జీ లెవెల్స్ బిల్డ్ చేసుకునే అవకాశం ఉందని ఆ వేస్టేజ్ మీటింగ్‌లో అర్థమైంది. ఇంకొకటి ఎంఎస్ఆర్ సార్ అన్నాడు, మనం చాలా మందికి చెప్పి వదిలేస్తాం. రూపాయి పైకేస్తే బొమ్మ పడొచ్చు, పడకపోవచ్చు. కానీ ఒక రూ. 40 కాయిన్స్ పైకేస్తే ఒకటైనా పడుద్ది గదా! అని చెప్తే నాకు అర్థమైంది. నేను కొంతమందికి చెప్పి నో అన్నారని జెప్పేసి నేను ఆగిపోకూడదు అని జెప్పేసి కంటిన్యూయస్‌గా హోమ్ మీటింగ్స్ అనేది పెట్టించుకునే ఉండేవాడిని సురేష్ సార్ ద్వారా. అయితే ఎంతమంది పెట్టించినా గాని అందరూ గూడా చూద్దాంలే, చేద్దాంలే అంటున్నారు గానీ ప్రొడక్ట్స్ వాడేవాళ్ళు గాదు. అలాంటి టైంలో నేను ఆగిపోదామన్న ఆలోచన గూడా వచ్చింది ఒకసారి. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని. కానీ ఎనిక్కి తిరిగి చూసుకుంటే నేననేది వెస్టేజ్ బిజినెస్‌లో ఆగిపోతే నెక్స్ట్ నా పాత జీవితమే ఎనకాల ఉంది. ముందుకెళ్ళాలా, ముందుకెళ్తేనేమో ఒక 1 ఆర్ 2 ఇయర్స్ కష్టపడితే మంచి సక్సెస్ లైఫ్ ఉందని జెప్పేసి మీటింగ్స్‌లో నాకర్థమైంది. కానీ ఎనిక్కిపోతే యథావిధిగా నేను జేసే వర్క్‌లన్నీ జేసుకోవాలా. నేను చనిపోయే రోజు దాకా జేసినా గాని అదే జీవితము మారదు అని తెలుసుకొని, ఎలా అయినా కష్టపడి జేయాలా. ఎంఎస్ఆర్ సారు చెప్పిందేందంటే, ఒక మీటింగ్‌కెళ్ళిన తర్వాత పని మాత్రమే మన చేతుల్లో ఉంటది. ప్రతిఫలం అనేది దేవుడిస్తాడు. పని జేసుకుంటా బోతే నీతి, నిజాయితీగా డిసైడ్ అయ్యి ఎవరైతే పని జేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి టీమ్ వస్తదని చెప్పినప్పుడు, ఆ మాటను పట్టుకొని పని జేయటుకుంటా ఎళ్ళినప్పుడు మన గ్రేట్ లీడరు ఒక రాంగ్ అడ్రెస్ ద్వారా ఇప్పుడు ఆనంద్ సార్ అనేది నాకు పరిచయం అవ్వడం జరిగింది. ఆనంద్ సార్ పరిచయం అయిన తర్వాత సార్ గూడా స్టార్టింగ్‌లో కొంత టైమ్ ఇచ్చేవాడు గాదు. క్లినిక్ ఓన్‌గా పెట్టాడు గాబట్టి సారు. కానీ ఎప్పుడైతే సార్ గూడా ఒక మీటింగ్‌కొచ్చాడో 'సుఖదార్ సింగ్' సార్ మీటింగ్‌కి, సార్ గూడా డిసైడ్ అయ్యి పని జేయటం ద్వారా ఇప్పుడు సార్ ద్వారా ఒక రాంగ్ అడ్రెస్‌కు వచ్చిన వ్యక్తి ద్వారా ఇప్పుడు దాదాపు 8,000 మంది దాకా నెట్‌వర్క్ రావడం జరిగింది. అంటే నేను సార్‌ని కలవటానికి దాదాపు ఉలవపాడెళ్ళినప్పుడు 10 క్లినిక్‌ల పైనే తిరిగా. ఎవరో ఒక అతను జెప్తే ఉలవపాడులో మా ఫ్రెండున్నాడు. అతన్నెళ్లి కలవండి సార్. మీకు అవకాశం ఉంటదని జెప్పి ఒక రాంగ్ అడ్రెస్‌కెళ్లి కలిసినప్పుడు సార్ ద్వారా నెట్‌వర్క్ రావడం జరిగింది. సార్ ద్వారా నెట్‌వర్క్ వచ్చినప్పుడు ఫస్ట్ మంత్ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. 8,000 చెక్ తీసుకున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత నా ఇన్‌కమ్ అనేది రాకపోతే ఏందా అని ఆలోచన జేస్తే అప్పటి వరకు గూడా నేను ఈ బిజినెస్ నేర్చుకోలేదు. ఎందుకంటే ప్రతీది గూడా అప్లైనర్ మీదే డిపెండ్ అయ్యేవాడిని. హోమ్ మీటింగ్స్ ఎలా జేయాలో తెలిసేది గాదు. కనీసం ఫ్లోర్ క్లీనర్ డెమో జేయాలన్నా గాని భయపడేవాడిని. ఎవరితో మాట్లాడేవాడిని గాదు. సిగ్గు ఇట్లాంటియన్నీ చాలా ఉండేయి. మరి అలాంటి టైంలో నేను ఈ వెస్టేజ్ బిజినెస్‌లోకొచ్చాను. మరి సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు ఇవన్నీ నా వల్ల అయ్యేది కాదు. హోమ్ మీటింగ్‌లు ఎవరైనా పిలవాలన్నా, ఎవరితోన్నా మాట్లాడాలన్నా గాని సురేష్ సార్ మీద లేదంటే ఆనంద్ సార్ మీద డిపెండ్ అయ్యేవాడిని. అలాంటి పరిస్థితిలో ఒక మీటింగ్ నెక్స్టు ఎప్పుడైతే ఎంఎస్ఆర్ సార్ మీటింగ్‌కెళ్ళానో, సార్ మాటలో నాకు ఒక మాట అనేది టచ్ అయింది. ఒకటే ఎవరైతే కింద కూర్చొని చప్పట్లు కొట్టుకుంటారో నేర్చుకోకుండా ఈ బిజినెస్‌ని, వాళ్ళెప్పుడు గూడా కింద కూర్చొని చప్పట్లు కొడతానే ఉంటారు. ఎవరైతే ఈ బిజినెస్ నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే స్టేజ్ మీదకెక్కి చప్పట్లు కొట్టే స్థాయికొస్త కొట్టించుకునే స్థాయికొస్తారని ఎంఎస్ఆర్ సార్ చెప్పినప్పుడు
ఇది నాకే చెప్పాడని నేను ఫీల్ అయ్యాను. ఓకే. నేను ఇక్కడ అప్డేట్ అవ్వాలా. ఖచ్చితంగా నేను నేను మార్చుకుంటే మాత్రమే ఈ బిజినెస్‌లో నేను ముందుకెళ్ళగలను. ఎందుకంటే ఇక్కడ నేను చేస్తే మాత్రమే నా లైఫ్‌లోకొస్తది. ఈ బిజినెస్ నాది. నేనే జేయాలని జెప్పేసి డిసైడ్ అయ్యి హోమ్ మీటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ మీటింగ్ ఎలా జేయాలా? ఎందుకంటే ఈ బిజినెస్‌లో ముందుకెళ్ళాలనున్న ప్రతి వ్యక్తి గూడా హోమ్ మీటింగ్ అనేది తనగా చేస్తే మాత్రమే ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే మనం అప్లైన్ మీద డిపెండ్ అవుతామో ముందుకెప్పుడు గూడా ఎళ్ళలేమని అర్థమని జెప్పి హోమ్ మీటింగ్స్ కోసం ఆనంద్ సార్‌తో, రవి సార్ తోటి, సురేష్ సార్ తోటి కొన్ని రోజులు జర్నీ జేసి వాళ్ళు ఏం చెప్తున్నారో ఏందని జెప్పేసి రికార్డింగ్ జేసుకొని ప్రతిరోజు ఇంటికెళ్ళి నాకు నేను ప్రాక్టీస్ జేసుకొని అద్దం ముందు అట్లా హోమ్ మీటింగ్ స్టార్ట్ జేసి ఓన్‌గా హోమ్ మీటింగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ జేశానో అప్పటి నుంచి టీమ్ అనేది రావడం జరిగింది. అట్లా ఎళ్తున్న క్రమంలో ఇంకా కొన్ని నెగెటివ్స్ వచ్చాయి. చాలామంది డిస్కరేజ్ చేసేవోళ్ళి. ఆల్రెడీ నీకు బయట ఎందుకంటే ఇన్‌కమ్ అనేది స్టార్టింగ్‌లోనే కొంచెం కొంచెంగానే వస్తది సార్. 5,000, 10,000, 15,000 ఇలాగే వస్తది. కానీ మా ఇంట్లో వాళ్ళు గాని, తెలిసిన రిలేటివ్స్ వీళ్ళందరూ ఏమనేవాళ్ళంటే, "దీంట్లో ఎందుకు వేస్టేజ్‌లో నువ్వు చేయటం? అనవసరం ఎందుకు 10, 5,000 ఇట్లా వస్తున్నాయి. అది కూడా రెగ్యులర్‌గా రాట్లే. నీకు తిరిగేదానికే సగం ఖర్చులయిపోతుంటాయి. నీకేం మిగులుతుంది అన్నట్టుగా ఆలోచన చేశారు. ఇంకొకటి ఫస్టు రూ. 345 వచ్చినప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. రూ. 345 టీ ఖర్చులు సరిపోతాయా అని కూడా మాట్లాడారు. కానీ అయన్నీ కూడా నేను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒక బూట్ క్యాంప్ ఎప్పుడైతే జరిగిందో మనకి కోటప్పకొండలో ఆ బూట్ క్యాంప్‌కెళ్ళిన తర్వాత చాలామంది టెస్టిమోనీస్ ఇన్న తర్వాత నా మైండ్ సెట్ అనేది ఫస్ట్ అక్కడ చేంజ్ అయింది. డిసైడ్ అవ్వడానికి నాకు బూట్ క్యాంప్ అనేది చాలా చాలా ఉపయోగపడింది. అక్కడ సైదుల్ సార్ అయితేనేమి, బీవీ మేడం అయితేనేమి చాలామంది గొప్ప గొప్ప లీడర్స్ గూడా ఒకే రోజులో ఎవరు గూడా సక్సెస్ అవ్వలేదు. మినిమమ్ 2 ఇయర్స్ కన్సిస్టెన్సీగా పని చేసుకుంటా పోతే ఇప్పుడనేది 5,00,000, 6,00,000, 7,00,000, 8,00,000 వరకు ఎర్న్ చేస్తున్నారు కాబట్టి ఇది టైం పట్టద్ది. స్టార్టింగ్‌లో మనం ఏది గూడా వచ్చే నెగెటివ్స్‌ని, ఎదుటోళ్ళు చెప్పే ప్రతి నెగెటివ్ మాటలు మనం తీసుకుంటే మన లైఫ్‌లో మనం ముందుకెళ్ళలేమని తెలుసుకొని, ఆ బూట్ క్యాంప్‌లో నాకు అర్థమైంది. నెక్స్టు అలాగే మైసూర్ ట్రైనింగ్. ఈ మైసూర్ ట్రైనింగ్ ఎప్పుడైతే ఎళ్ళానో, అక్కడ గూడా నన్ను నేను చేంజ్ చేసుకున్నాను సార్. ఎందుకంటే మైండ్ సెట్ అనేది ప్రతి ఒక్కరికి గూడా పూర్ మైండ్ సెట్‌లోనే ఉన్నాం. ప్లస్ ఫిక్స్డ్ మైండ్ సెట్‌లోనే ఉన్నాం. నా జీవితం ఇంతే, నేను ఎదగలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అనే నెగెటివ్ మైండ్ సెట్ ఎప్పుడైతే మనకు నెగెటివ్ మైండ్ సెట్‌కి ఇస్తామో ఆటోమేటిక్ మైండ్ అనేది అదే రిసీవ్ చేసుకుంటది. మనం సమాజంలో పేదరికంలో ఉండటానికి గూడా కారణం అదే అని తెలుసుకున్నాను. ఇంకొక గొప్ప అవకాశం ఏందంటే సీఎన్‌సీ. ఆ రోజు మైసూర్ ట్రైనింగ్‌లో సార్ చెప్పిందేందంటే సీఎన్‌సీ. ఈ సీఎన్‌సీ అనేది వెస్టేజ్‌లో కీ ఆఫ్ సక్సెస్ అంటారు. సక్సెస్ అవ్వడానికి ఒక కీ లాంటిదని అక్కడ చెప్పినప్పుడు ఎందుకంటే ప్రతి లీడర్ గూడా రెండవ తేదీయే సీఎన్‌సీ చేయాలని అక్కడ చెప్పినప్పుడు అప్పటి వరకు సీఎన్‌సీ అంటే ఏంటో నాకు తెలీదు. దాని గురించి క్లారిటీ అనేది ఎప్పుడో చేద్దాంలే అన్నట్లుగా ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే అక్కడికెళ్ళొచ్చిన తర్వాత ఓకే. సీఎన్‌సీ చేసిన ప్రతి ఒక్కరు గూడా సక్సెస్ అయ్యున్నారని తెలుసుకున్నాను. ఇప్పుడు నా సక్సెస్‌కి కారణం ఇవన్నీ ఒక ఎత్తైతే మీటింగ్స్ కారణాలు. సీఎన్‌సీ అనేది ఇంకొక మెట్టు సార్. ఆ సీఎన్‌సీ అనేది ఎవరైతే ఫాలో అప్ అవుతారో, ఎవరైతే సీఎన్‌సీలో ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో ముందుకెళ్ళే ఒక గొప్ప అవకాశం అనేది ఉంది. ఇట్లా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ సీఎన్‌సీని ఇంప్లిమెంట్ చేసుకుంటా నన్ను నేను మార్చుకొని టీమ్ అందరితో ఫాలోఅప్ జేస్తా. గ్రేట్ లీడర్ రవి సార్ ఎప్పుడైతే రెండో తేదీయే సీఎన్‌సీ చేయాలని జెప్పేసి స్టార్ట్ జేశాడో, అట్లా ప్రతి ఒక్కరం గూడా స్టార్ట్ జేసుకుంటా పోతే, ఇప్పుడు అంతకుముందు నా ఇన్‌కమ్ వచ్చేసి 60,000 అలా ఉండేది. ఎప్పుడైతే సీఎన్‌సీననేది మనం ఇంప్లిమెంట్ చేశామో, అప్పుడు ఒకేసారి 1,20,000కెళ్ళింది. 60,000 నుంచి 1,20,000 అంటే దాదాపు డబుల్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ 1,20,000 కాస్త 1,40,000 అయింది. తర్వాత 1,50,000 అయింది. ఇప్పుడు హైయెస్ట్‌గా 1,50,000 అనేది ఈ వెస్టేజ్ బిజినెస్ ద్వారా నేను తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇదంతటికి కారణం గమనిస్తే ఒక సీఎన్‌సీ అనేది గొప్పతనం అంతగా ఉంది. ప్లస్ ఇదే 1,50,000 నేను తీసుకోవాలంటే బయట ఎన్నో ఇంటర్వ్యూలు ప్రిపేర్ అవ్వాలా, ఎన్నో చేయాలా. కానీ జస్ట్ ఈ వెస్టేజ్ బిజినెస్‌లోకి రాకముందు నేను చదివింది ఒక సెవెంత్ క్లాస్. ఒక సెవెంత్ క్లాస్ చదివి ఇప్పుడు 1,50,000 తీసుకున్నానంటే బయట ఎలాంటి అవకాశం అనేది లేదు సార్. ఎందుకంటే నేను చనిపోయే రోజు దాకా కష్టపడ్డా గానీ, 1,00,000 అనేది నేను చూడలేకపోవచ్చు. కానీ వెస్టేజ్‌లో జస్ట్ 2 ఇయర్స్ మాత్రమే నేను ఈ బిజినెస్‌లో జర్నీ చేస్తుంది. ఇప్పుడు 1,50,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరికే సాధ్యమే. ప్రతి ఒక్కరు బ్రహ్మే సార్ ఏం చేస్తున్నారు? ఒకేసారి లక్షలు వెళ్తున్నాయంటే ఏం లేదు సార్. ప్రతి ఒక్కదానికి కారణం ఏందంటే ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతున్నానో దాన్ని ఎవరైతే ఫాలో అవుతారో
వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్లో ముందుగా స్పీడ్గా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంది. అది ఏంటి ఏందనేది చూద్దాం. ఓకే లీడర్స్, సార్ వాయిస్ క్లారిటీయా సార్? క్లియర్ క్లియర్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. దాని అంతటికి కారణం ఏంటంటే నా సక్సెస్కి సిఎన్సి ఆఫర్. ఈ సిఎన్సి ఆఫర్ను పట్టుకున్నా కాబట్టే ఇప్పుడు దాకా ఆనంద్ సార్ అయితేనే, నేనైతే, రవి సార్ అయితే, ఎవరైతే గ్రేటర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవడానికి కారణమైంది. అయితే ఈ సిఎన్సి కంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మన వెస్టేజ్ కంపెనీ అంటే ఏంటి అనే దాని గురించి మనం క్లారిటీ తీసుకుంటే ప్రతి దాని గురించి క్లారిటీ వస్తుంది సార్. మన వెస్టేజ్ బిజినెస్ గమనిస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో తయారవుతున్న ప్రొడక్ట్స్ ప్లస్ వెస్టేజ్ కంపెనీ అని ఇండియాలో నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో నంబర్ 1 ప్లేస్లో ఉంది. ఈ వెస్టేజ్ కంపెనీ మనం గమనిస్తే 2004లో స్టార్ట్ అయింది. ప్రజెంట్ చూసుకుంటే 2004లో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 2 బ్రాంచ్లతో స్టార్ట్ అయ్యి 7,000+ బ్రాంచుల దాకా వచ్చింది. 6 కోట్ల పైనే టర్న్ ఓవర్ జరుగుతుంది. 460+ ప్రొడక్ట్స్ అనేది వెస్టేజ్ కంపెనీ అనేది తయారు చేస్తుంది. ప్లస్ మొత్తం 9 దేశాల్లో మనం గమనిస్తే మన ఇండియాలో స్టార్ట్ అయిన వెస్టేజ్ కంపెనీ ఇండియాతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, దుబాయ్, థాయిలాండ్, సౌదీ అరేబియా, ఒమాను, కువైట్, బహ్రెయిన్, ఘనా ఇట్లాంటి దాదాపు 10 దేశాల్లో వెళ్ళి వెస్టేజ్ కంపెనీ అనేది అక్కడ కూడా స్టార్ట్ చేయటం జరిగింది. అంటే 10 దేశాల్లో జనాలు కూడా మనం ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్స్ వాడుతున్నామో అవే ప్రొడక్ట్స్ 10 దేశాల్లో వాడతారు. అక్కడ వేరు, ఇక్కడ వేరే ఉంది. అంటే ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీ బ్రాండ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. అది ఇప్పటి వరకు మనకు తెలియట్లా. మనం కంపేర్ చేసేది ఏంటంటే బయట ఏదైతే చీప్గా దొరుకుతాయో సంతూర్ సోపు ఇట్లాంటి వాటిలో కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అనేది మనం కంపేర్ చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న బ్రాండ్ క్వాలిటీ ఉండే కొన్ని ఐటమ్స్ మీరు సెర్చ్ చేస్తే కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ మన గౌతమ్ వాలీ సార్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఉన్న బ్రాండ్ లాంటి ప్రతి ఒక్కరు వాడే విధంగా, ప్రతి ఒక్క పేద మధ్యతరగతి వాడే వాళ్ళ విధంగా మనకి ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. వెస్టేజ్లో గమనిస్తే దాదాపు 4 కేటగిరీ ప్రొడక్ట్స్ అనేది మనకు వెస్టేజ్ కంపెనీ తయారు చేస్తుంది సార్. ఫస్ట్ వన్ ఫుడ్ సప్లిమెంట్స్, ఆరోగ్యానికి సంబంధించి ప్రతి కూడా. రెండోది వచ్చి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, పొలాలకు సంబంధించి ప్రొడక్ట్స్. మూడోది హోమ్ నీడ్స్, ప్రతి మనిషి చనిపోయిన దాకా వాడాల్సిన ప్రొడక్ట్స్ ఏమని అంటే అవి హోమ్ నీడ్స్. ప్లస్ బ్యూటీ ప్రొడక్ట్స్, బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్. ఇట్లా 4 కేటగిరీ ప్రొడక్ట్స్ అనేది వెస్టేజ్ కంపెనీ తయారు చేస్తుంది. మరి వెస్టేజ్లో మనం జాయిన్ అవ్వాలంటే డబ్బులు ఏమైనా పెట్టాలా? అసలు వెస్టేజ్ బిజినెస్ చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు సార్. ఫ్రీగానే వెస్టేజ్లో మనం జాయిన్ అవ్వచ్చు. ఇందులో జాయిన్ అవ్వటం వల్ల ఒకవేళ బిజినెస్ చేస్తే మనకి ఎలాంటి టార్గెట్స్ ఉండవు, ఎవరు బాస్ ఉండరు. మనకి టైం అనేది లిమిటే సార్. ఇక్కడ మన టైం అనేది ఎవరి మీద ఆధారపడి ఉండదు. ప్లస్ వెస్టేజ్లో మనం జాయిన్ అయ్యి ప్రొడక్ట్స్ వాడుకోవటం ద్వారా మనకి కంపెనీ, వెస్టేజ్ కంపెనీ అనేది 9 రకాల ఆదాయాలు కూడా ఇస్తుంది. బయట ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల మనకి ఏమన్నా ఇన్కమ్ వస్తుందంటే జీరో. కానీ ఇక్కడ వెస్టేజ్ కంపెనీలో ప్రొడక్ట్స్ జస్ట్ యూజ్ చేసినా కానీ మనకి సేవింగ్ అండ్ కన్జంప్షన్ కింద 10-20% అనేది డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ. అంటే ఎంఆర్పి కంటే ఎంఆర్పి మనం ఒక 1000 రూపాయలకు కొంటే మనకి 800కే బిల్ ఇస్తారు. అంటే 200 డిస్కౌంట్ వస్తుంది అన్నమాట. అట్లా 30% డిస్కౌంట్ వస్తుంది. ఇంకొకటి పర్ఫార్మెన్స్ బోనస్ 5-6% వస్తుంది. ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ ప్రొడక్ట్స్ మీద మనకి కంపెనీ పీవీలు కూడా యాడ్ చేస్తుంది, పాయింట్స్. ఈ పాయింట్స్ బేస్ చేసుకొని మనకి పర్ఫార్మెన్స్ బోనస్ 5-16% ఉంటుంది. డైరెక్టర్ బోనస్ 15%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, లీడర్షిప్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్. ఇట్లా దాదాపు 9 రకాల ఆదాయాలు అనేది వెస్టేజ్లో జస్ట్ ఐడి తీసుకుని ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా ఇన్ని ఆదాయాలు వస్తున్నాయి సార్. ఇది తెలియక చాలా మంది వెస్టేజ్ అంటే బయట భయపడుతున్నారు. అయితే మనం గమనిస్తే మనం అనుకున్నట్టు వెస్టేజ్లో ఒక సంవత్సరంలో లక్ష్య సాధించాలంటారు ప్రతి ఒక్కరు కూడా. 1 ఇయర్ 1 lakh అంటారు. మరి 1 ఇయర్ 1 lakh ఎలా సాధించాలి సార్? ఏ విధంగా చేస్తే 1 ఇయర్ 1 lakh అనేది చాలా మంది
మన పాండు సార్ ఎవరైతే ఉన్నారో జస్ట్ 6 నెలల్లోనే ₹1,00,000 సంపాదించాడు. 1,00,000 అనేది వెస్టేజ్‌లో తీసుకున్నాడు. మరి పాండు సార్ 6 నెలలు 1,00,000 ఎలా తీసుకున్నాడు? అట్లా గ్రేట్ లీడర్స్ చాలా మంది 1 ఇయర్‌లోనే 1,00,000 ఎలా తీసుకున్నారంటే దానికి కారణం సీఎన్‌సీ. సీఎన్‌సీ అని ఇందాక చెప్పినట్టుగా వెస్టేజ్‌లో సక్సెస్‌కి ఒక కీ సార్. ఎవరైతే ఈ సీఎన్‌సీ అనేది ఎవరైతే ఉపయోగించుకుంటారో ఖచ్చితంగా 1 ఇయర్ 1,00,000 అనేది ప్రతి ఒక్కరికి సాధ్యమవుతది. అయితే సీఎన్‌సీ అంటే ఏంటి? సీఎన్‌సీ ఎందుకు చేయాలా అంటే సీఎన్‌సీ అంటే ఏం లేదు సార్, కన్సిస్టెన్సీ. ఏదైనా ఒక వ్యక్తి తను చేసే రంగంలో కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా ఎవరైతే చేస్తా పోతూ ఉంటారో వాళ్ళనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మనం గమనిస్తే ఒక క్రికెటర్ కంటిన్యూస్‌గా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే అతను క్రికెట్‌లో మ్యాచ్‌లో విన్ అవ్వగలడు. ఎందుకంటే వర్కౌట్ చేయాలి ప్రతీది కూడా. అట్లాగే ఒక చదువుకునే వ్యక్తి ప్రతిరోజు కన్సిస్టెన్సీగా చదివితేనే అతను ఎగ్జామ్‌లో అనేది మంచి రిజల్ట్ అనేది సాధించగలడు. ఈ భూమి మీద ఏ మనిషి అయినా సార్ కన్సిస్టెన్సీగా ఏదైనా ఒక వర్క్ మీద క్రమం తప్పకుండా ఎవరైతే చేస్తా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అనేది ఆ రంగంలో సక్సెస్ అవుతారు. అలాగే ఈ కన్సిస్టెన్సీ అనేది కూడా మనకి వెస్టేజ్‌లో ఎవరైతే కన్సిస్టెన్సీగా ఈ బిజినెస్‌లో మనకి ప్రతిదీ జూమ్ అయితేనే, మీటింగ్స్ అయితేనేమి, ప్రొడక్ట్స్ తీసుకోవడం ఇట్లా కంటిన్యూగా ఎవరైతే కన్సిస్టెన్సీగా చేసుకుంటా పోతారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అందుకని కన్సిస్టెన్సీ సీఎన్సీ అనేది కంపెనీ పెట్టడం జరిగింది. అయితే ఈ కన్సిస్టెన్సీ గమనిస్తే చాలామంది ఆహ్, ఏదో ఇంతకుముందు మనం తీసుకోవట్లేదు, ఈ కన్సిస్టెన్సీ‌లో లేమంటారు అనుకుంటారు. కానీ మనకు తెలియకుండానే చాలామంది కన్సిస్టెన్సీ‌లోనే ఉన్నారు. సీఎన్సీ‌లోనే బయట సీఎన్సీ‌లో ఉన్నారనమాట. వెస్టేజ్‌ల సీఎన్సీ‌లో కాకుండా. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ మనం గమనిస్తే సార్ మనిషి భూమి మీద పుట్టినప్పటి నుంచి చనిపోయిన దాకా వాడుతా ఉంటారు. వీటినే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్. రెగ్యులర్‌గా ప్రతినిత్యం ప్రతి మనిషి చనిపోయే రోజు దాకా వాడాల్సిన ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే వాటిలో ఫస్ట్ వన్ను టూత్ బ్రష్ వాడాల్సిందే. ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి షాంపూ వాడతారు, పేస్ట్ వాడతారు, హెయిర్ ఆయిల్ వాడతారు, ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు వాడతారు, టీ పౌడర్‌లు, కుకింగ్ ఆయిల్, బట్టల లిక్విడ్, ఫ్లోర్ క్లీనర్‌లు, డిష్ వాష్‌లు ప్లస్ హెల్త్‌కి సంబంధించిన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అయి గూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రం వాళ్ళకి ఏదైతే డాక్టర్లు చెప్తారో వాటి ప్రకారంగా ఆ మందులు గూడా కన్సిస్టెన్సీగా మింగుతుంటారు. అంటే ఇవన్నీ ఆల్రెడీ కన్సిస్టెన్సీగా ప్రతి నిత్యం మనిషి చేస్తూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి చేస్తున్నాడు సార్ అంటే, మన తాతలు చేశారు, మన నాన్నోళ్ళు చేశారు, మనలాగా కూడా చేశారు. అంటే మనకు తెలియకుండానే కన్సిస్టెన్సీగా అనేది ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా యూజ్ చేస్తున్నాం. ఎందుకు ఈ ప్రొడక్ట్స్ అన్నీ అంటే, ఇవన్నీ కూడా సార్ ప్రతిరోజు వాడాల్సినయే. ప్రతి నిత్యము మన బాత్రూమ్ నుంచి బెడ్‌రూమ్ దాకా మన ఇంట్లో ప్రతిరోజు వాడాల్సిన ప్రొడక్ట్సే. ఇది తెలియక కొత్తగా మనం సీఎన్సీ అనేది వెస్టేజ్‌లో ఏం తీసుకోవట్లేదు. ఆల్రెడీ మనం ఆ సీఎన్సీ అనేది బయట చేస్తున్నాం. జస్ట్ దాన్నే మనం వెస్టేజ్‌లో కన్వర్ట్ చేసుకుంటాం అంతేను. అయితే వెస్టేజ్‌లో ఒకటే సార్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మరి షాప్ చేంజ్ చేస్తే లైఫ్ ఎలా చేంజ్ అవుద్ది ఏందనుకుంటే మనం గమనిస్తే వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ ఎందుకు వాడుకోవాలా? వెస్టేజ్‌లో ఉన్న గొప్పతనం ఏంది? అని గమనిస్తే సార్ బయట వాడే ప్రొడక్ట్స్‌ని మనం గమనిస్తే అన్నీ గూడా కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్. మనం ఏది తీసుకున్నా గానీ కెమికల్‌తోటే తయారవుతుంది. ఈ కెమికల్‌తో తయారైన ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తుంటామో, మనకు తెలియకుండానే మన బాడీలోకి ఆ కెమికల్స్ ఎళ్ళిపోవటం వల్ల ప్రెజెంట్ చూసుకుంటే క్యాన్సర్ అనే మహమ్మారి ప్రతి ఒక్కరి ఇంట్లోకి రాబోతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతుంది. ఎందుకంటే ప్రతీదీ మనం గమనిస్తే మన ఇంట్లో ప్లాస్టిక్ అయితేనేమి, కనీసం కవర్‌లయితేనే ఏది యూజ్ చేసినా గానీ ప్రతీది గూడా కెమికల్ తోటే తయారవుతుంది సార్. ప్రతి ప్రొడక్ట్ గూడా. అవనేది ఇండైరెక్ట్‌గా మన బాడీలోకే ఎళ్ళిపోతున్నాయి మనకు తెలియకుండా. త్రూ క్యాన్సర్ దాకా ఎళ్ళే అవకాశం ఉంది. అదే వెస్టేజ్‌లో గమనిస్తే సార్ 100% ఆర్గానిక్ బేస్డ్ ప్రొడక్ట్స్. ఇందులో కెమికల్స్ ఉండవా సార్ అంటే ఉంటాయి. మనకు డబ్ల్యూహెచ్ఓ కొన్ని గైడ్‌లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎంతవరకు కెమికల్ ఉండాలో అంతవరకు మాత్రమే ఉండదు సార్. పరిమితి మించి అనేది ఉండదు. మనిషికి హాని చేయని కెమికల్స్ ఉంటాయి. హాని చేసే కెమికల్స్ ఉంటాయి. ఓన్లీ వాటిని బేస్ చేసుకొని మాత్రం వెస్టేజ్ కంపెనీలో 100% ఆర్గానిక్ బేస్ మీద మనకు తయారవుతాయి కాబట్టి, ఇందులో ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా ఫస్టు మన ఆరోగ్యం అనేది బాగుపడుతది. నెక్స్ట్ బయట ఏది కొన్నా గూడా మనం ఎంఆర్‌పికి కొనాల. ఎంఆర్‌పి ఎంతుంటే అంతే. 100 అయితే 100, 200 అయితే 200. కానీ వెస్టేజ్ కంపెనీలో మనకి 15% డిస్కౌంటు ఎంఆర్‌పి మీద. నువ్వు ఎంఆర్‌పి 500 అయితే 500 ఇవ్వాల్సిన పని లేదు సార్. అందులో మనకి 15% దాకా కంపెనీ డిస్కౌంట్ ఇస్తుంది. ఇంకొకటి మనం గమనిస్తే ఫ్రీ ప్రొడక్ట్. బయట ఏమైనా వస్తదా అంటే మనం దాదాపు రూ. 10,000 కొన్నా గానీ, నీకు ఒక చాక్లెట్ ఇస్తారేమో గానీ,
ఏమి ఇవ్వరు ఇంకా. అంటే ఫ్రీ అనేది అసలు బయట అనేది లేదు. ఒక రూ. 10 తగ్గినా గాని మళ్ళీ మనల్ని అడుగుతారు. కానీ వెస్టేజ్ కంపెనీలో 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది మనకి. అంటే రూ. 1000 ప్రొడక్ట్ మనం వెళ్లి వెస్టేజ్ కంపెనీ తీసుకుంటే ఒక రూ. 100 ప్రొడక్ట్ అనేది మళ్ళీ ఫ్రీగా మనకిస్తుంది. ఏదో సోపులు గాని, పేస్ట్ గాని. ఇంకొకటి క్వాలిటీ గ్యారంటీ ఏమైనా ఉంటదా బయట షాపులలో అంటే ఎలాంటి క్వాలిటీ అనేది ఏమి ఉండదు సార్. కానీ వెస్టేజ్ కంపెనీలో రిటర్న్ క్వాలిటీ గ్యారంటీ అనేది ప్రతి ప్రొడక్ట్ మీద మనకి రాసిస్తుంది కంపెనీ. మీరు సాటిస్ఫై అవ్వకపోతే రిటర్న్ తెచ్చియండి. ఇవాళ దీనివల్ల మీకేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా, ఇబ్బంది జరిగినా అని జెప్పేసి రిటర్న్ పాలిసీ గూడా కంపెనీ రాసిస్తుందంటే 9 దేశాల్లో వెస్టేజ్ కంపెనీ ఉంది. 9 దేశాల్లో ప్రొడక్ట్ మీద రిటర్న్ పాలిసీ రాసిస్తున్నారంటే అంత క్వాలిటీ ఉంది గాబట్టి రాసిస్తున్నారు. ప్లస్ ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయంటే ఎలాంటి ఆఫర్స్ లేదు. మనకి ఎక్స్‌ట్రా ఆఫర్స్ అనేది వెస్టేజ్ కంపెనీలో చాలా ఉన్నాయి. బయట ఎలాంటి ఆఫర్స్ లేవు. ప్లస్ బయట తీసుకోవటం వల్ల మనకేమైనా ఇన్‌కమ్ వస్తదా? అని ఆలోచన చేసుకుంటే ఏమీ రావు సార్. కానీ వెస్టేజ్ కంపెనీలో తీసుకోవడం ద్వారా స్టార్టింగ్‌లో నేను ఏదైతే చెప్పానో 9 రకాల ఆదాయాలనేది మనకి వెస్టేజ్ కంపెనీ అనేది జస్టు షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా మనకు 9 రకాల ఆదాయాలనేది ఇస్తుంది. బయట అనేది ఎలాంటి అవకాశం లేదు. ఇట్లా కన్సిస్టెన్సీగా ప్రతీది గూడా మనకు హోమ్ డెలివరీ ఆప్షన్ గూడా వెస్టేజ్‌లో మనం ఎవరైతే ఐడీ తీసుకుంటారో వాళ్ళకి యాప్‌లో హోమ్ డెలివరీ పెట్టుకున్నా గానీ వాళ్ళకి ఇంటికొచ్చే అవకాశం గూడా ఉందనమాట. మరి ఎందుకు షాప్ చేంజ్ జేసుకోవాలంటే, వీటన్నిటితో బయట షాపులతో కంపేర్ జేసుకుంటే, వెస్టేజ్‌లో చాలా రకాల ఆఫర్స్ ఉన్నాయి, ఇన్‌కమ్స్ ఉన్నాయి, ఇవన్నీ గూడా ఉన్నాయి. ఇవన్నీ తీసుకోవాలంటే వెస్టేజ్‌లో ఏం జేయాలి సార్ అంటే జస్ట్ ఆధార్ కార్డ్ ఇచ్చి ఐడీ తీసుకోవడం ద్వారా ఇవన్నీ గూడా వచ్చే అవకాశం ఉంది. ప్లస్ మన ఆరోగ్యం అనేది ఫస్ట్ మన చేతుల్లో ఉంటది సార్. అయితే బయట గమనిస్తే అన్నీ గూడా ఒక స్మార్ట్, స్మార్ట్ కిరాణా షాపుల్లోకెళ్ళి కొంటుంటారు. అవన్నీ కొనటం ద్వారా అయన్నీ ఎంఆర్‌పి. కానీ జస్ట్ వెస్టేజ్ కంపెనీలో షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా మనకి డీపీ ప్రైస్ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. మనం గమనిస్తే ఇప్పుడు హోల్‌సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళుంటారు. మనం కొనేది రూ. 100 అయితే వాళ్ళకి ఇంకా తక్కువకే వస్తాయి. కానీ ఇక్కడ వెస్టేజ్ కంపెనీ గూడా మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్‌కి ఇస్తుంది సార్. ఇక్కడ ఎంఆర్‌పీకి అనేది ఇవ్వట్లేదు. అది ప్రతి ఒక్కరు గూడా గమనించుకోవాలా. ప్లస్ డిస్కౌంట్. బయట సంవత్సరాల నుంచి కొన్నా గూడా మనకు డిస్కౌంట్ అనేది ఏమి ఉండదు. కానీ 10-30% ప్రెజెంట్ ఏదైతే మనకి జీఎస్టీ చేంజెస్ చేశారో, అప్పటి నుంచి ఇంతకుముందు 10-20% ఉండేది. ఇప్పుడు 30% వరకు చేంజ్ చేయటం జరిగింది. ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఒక 10% ఆఫ్ ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తది. క్యాష్ బ్యాక్ 5-16% ఇస్తుంది. మరి ఇవన్నీ ఒక డీమార్ట్, రిలయన్స్ మార్ట్‌లో కొంటే మనకొస్తాయా? కనీసం కవర్ గూడా రాదు సార్. కవర్‌కి గూడా డబ్బులడుగుతారు. కానీ వెస్టేజ్ కంపెనీలో చాలా వండర్‌ఫుల్ డిస్కౌంట్ ప్రైజెస్ అనేది మనకుంది. అయితే ఎందుకు వెస్టేజ్ కంపెనీలోనే తీసుకోవాలంటే సార్, వెస్టేజ్ అనే గాదు. ఈ వెస్టేజ్ కంపెనీ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ అనే వ్యవస్థ కింద పనిజేస్తుంది. ఇండియాలో దాదాపు చాలా 500 కంపెనీల దాకా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలున్నాయి. దాంట్లో ఒక వెస్టేజ్ కంపెనీ అనేది ఒకటి. ఎందుకు తీసుకోవాలంటే బయట మనం ఏ ప్రొడక్ట్ తీసుకున్నా గాని సార్, మనం ఒక షాప్‌కెళ్ళి ఒక రూ. 100 ప్రొడక్ట్ అనేది ఒక థమ్స్ అప్పే 2 లీటర్ల థమ్స్ అప్ రూ. 100 పెట్టి మనం తీసుకోవటం ద్వారా అది కంపెనీలో అదే థమ్స్ అప్ గమనిస్తే రూ. 30కే తయారవుతది. రూ. 30కి తయారైన థమ్స్ అప్‌ని ఇక్కడ రూ. 100 పెట్టి మనం కొంటున్నాం. ఈ మధ్యలో 70% డబ్బులు ఎవరికెళ్తున్నాయంటే మధ్యలో హోల్‌సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు, రిటైలర్లు, అడ్వర్టైజ్‌మెంట్స్. మరి ఈ డబ్బంతా మధ్యలో పోయే 70% డబ్బు ఎవరి నుంచి రావాలంటే మన దగ్గర నుంచే రావాల. ఎవరైతే మనం కొంటున్నామో మన దగ్గర నుంచే మనం గమనిస్తే చిల్లర కొట్టు అతనికి రూ. 100 పోతాయి. నువ్వు కొన్న రూ. 100 నుంచే. డీలర్‌లకు ఒక 5, డిస్ట్రిబ్యూటర్‌కి 5, స్టాకిస్టులకి ఒక 5, మహేష్ బాబు, సమంత ఇలాంటోళ్ళకి గూడా ఒక 5, రూ. 10 అనేది మనం కొన్న రూ. 100 నుంచి వాళ్ళందరూ గూడా పంచుకుంటున్నారు. ఇక్కడ వాడుకునే మనకు జబ్బులొత్తన్నాయి చూపించి మధ్యలోళ్ళకి డబ్బులు పోతున్నాయి. ఇంగా మనం గమనిస్తే ఈ రూ. 100 నుంచి ఇప్పుడు ఒక మనిషి రోజంతా కష్టపడుతున్నాడు. ఉదయాన్నే 5, 6 గంటలకు లేచిపోతున్నాడు. నైట్ 9, 10 గంటల దాకా కూడా కష్టపడుతున్నారు. ఒక 500 సంపాదిచ్చి వాళ్ళ ఫ్యామిలీతో పాటు వీళ్ళందరిని కూడా బతికిస్తున్నామన్నమాట. మనం కొనటం ద్వారా వీళ్ళందరూ కూడా బతుకుతున్నారు. నీ ఫ్యామిలీతో పాటు ఇండైరెక్ట్‌గా వాళ్ళందరిని కూడా మనం రోజు బతికిస్తున్నాం. ఎండ, వాన, గాలనక పని జేసి. ఇక్కడ వెస్టేజ్ కంపెనీలు మనల్ని ఏం చేయమంటుందంటే జస్ట్ ఐడీ తీసుకున్న ఈ ప్రొడక్ట్స్‌కి రూ. 100 పెట్టే మనం ఇక్కడ కొంటాం. కంపెనీలు రూ. 30 తయారవుతది. ఈ మధ్యలో పోయే 70% అమౌంట్ ఏవైతుందో, ఇక్కడ యాడ్లు గాని, మధ్యవర్తులు గాని, అడ్వర్టైజ్‌మెంట్‌లు గాని ఏమి ఉండవు గాబట్టి, ఇక్కడ వాడుకునే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే డిస్ట్రిబ్యూటర్‌గా మార్చి, ఈ మధ్యలో పోయే 70% అమౌంట్ అనేది మనలాంటి పేద మధ్య తరగతి వాళ్ళకి ఇన్‌కమ్ సోర్స్‌గా మనకే ఇస్తానంటుంది. 9 రకాల ఆదాయం కింద ఇస్తానంటుంది.
ఇందాక ఫస్ట్ ఏదైతే చెప్పాను 9 రకాల ఆఫర్లు, ఆ డబ్బు అనేది ఎక్కడి నుంచో ఇట్లేదు సార్. ఈ మధ్యవర్తులకు పోయే డబ్బు అనేది ఇక్కడ కంపెనీ అనేది మనకే ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని కూడా పొందే అవకాశం ఉంది షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా. అయితే వెస్టేజ్ కంపెనీ ఇచ్చే ఆఫర్స్ మనం గమనిస్తే ఏదైతే మనం సిఎన్సి అన్నామో ఈ సిఎన్సిలో రెండు విధాల సిఎన్సి ఉంది. ఒకటి 60 పీవీ సిఎన్సి, రెండోది 100 పీవీ 100 పీవీ సిఎన్సి. ఈ 60 పీవీ సిఎన్సి ఫస్ట్ మనం గమనిస్తే సార్, ఈ 60 పీవీ అంటే దాదాపు ఒక 2000 నుంచి 2200 దాకా అమౌంట్ అవుతుంది. అట్లా 60 పీవీలో సిఎన్సిలో ఉండటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనకు 10-20% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఎంఆర్పి మీద 10-20% డిస్కౌంట్ వస్తుంది. రెండోది గమనిస్తే 5-16% క్యాష్ బ్యాక్ డైరెక్ట్గా అనేది మన అకౌంట్లోకి వస్తుంది సార్. బయట నీ అకౌంట్లో కాదు కదా, కనీసం చేతిలో కూడా ఒక ₹5 బిల్ల కూడా బెటర్ మనకి. కానీ 5-16% డైరెక్ట్గా అకౌంట్లోకి అనేది మనకు క్రెడిట్ చేస్తుంది వెస్టేజ్ కంపెనీ. ఒక 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. ఇట్లా 60 పీవీలు ఎవరైతే కన్సిస్టెన్సీగా 4 నెలలు సార్, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ ఒక 2000 నుంచి 2500 60 పీవీల దాకా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫిఫ్త్ మంత్లో వెస్టేజ్ కంపెనీ ఫ్రీగా ఒక ఓచర్ రిలీజ్ చేస్తుంది. ₹1250 ఓచరు. ఆ ₹1250కి మనకు కావాల్సిన వస్తువులు ఫ్రీగా తీసుకోవచ్చు. బయట ఉందా అంటే అలా అవకాశం అలా లేనే లేదు. ఇంకొకటి 100 పీవీల సిఎన్సి. ఈ 100 పీవీల సిఎన్సిలో వండర్స్ క్రియేట్ చేయొచ్చు. దీంట్లో కూడా మనకి 10-20% మనకి ఎంఆర్పి మీద డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది. 5-16% క్యాష్ బ్యాక్ ఉంటుంది సార్. 10% ఫ్రీ ప్రొడక్ట్ ఉంటుంది. ఏడ కూడా గమనిస్తే ఫిఫ్త్ మంత్లో ఎవరైతే 4 నెలలు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి 5వ నెలలో ₹2515 అనేది వెస్టేజ్లో ఫ్రీగా ఓచర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ ₹2515 మనకు కావాల్సిన వస్తువులు అనేది ఏమి కావాలన్నా తీసుకోవచ్చు సార్. మొత్తం ఉన్న 450 రకాల ప్రొడక్ట్స్లో అలా ఫిఫ్త్ మంత్లో ఫ్రీ కూడా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ 4 మంత్ ఖచ్చితంగా కంటిన్యూగా కన్సిస్టెన్సీగా కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది. ఒక నెల తీసుకొని మళ్ళీ రెండో నెలలో తీసుకోకుండా మళ్ళీ మూడో నెలలో తీసుకోవటం ఇట్లాగా సార్. కన్సిస్టెన్సీగా 4 నెలలు ఎవరైతే సిఎన్సి కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఈ సిఎన్సి అనేది 2-14 లోపు మాత్రమే మనం కంప్లీట్ చేసుకోవాలా. ఇంకొకటి ఫ్రీ ప్రొడక్ట్ 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుందని చెప్పాను. ఈ ఫ్రీ ప్రొడక్ట్ కూడా 2-18 లోపు ప్రతి నెల 2-18 లోపు మాత్రమే తీసుకోవాలా. ఇంకొకటి ఈ సిఎన్సి అనేది కొత్తగా జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్కి సిఎన్సి మామూలుగా ₹2-14 14వ తేదీ వరకే. కానీ కొత్తగా ఎవరైతే ఈ బిజినెస్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మంత్ ఎండింగ్ వరకు ఎప్పుడైనా కానీ ఒకే ఇన్వాయిస్లో బిల్లింగ్ చేసుకోవాలి సార్. అంటే ఒక 15-16వ తేదీ అతను జాయిన్ అయ్యాడు అనుకోండి, ఒక 18వ తేదీ స్టోర్కి వెళ్ళి ప్రొడక్ట్స్ తీసుకుంటే ఆ తీసుకున్న అదే రోజు మొత్తం 100 పీవీ ఇన్వాయిస్ బిల్ ఉండాలి. ఒకేసారి 100 పాయింట్లు కనుక తీసుకుంటే అది కూడా మనకి సిఎన్సిలోకి రావడం జరుగుతుంది. ఇట్లా వెస్టేజ్ కంపెనీ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసేందుకు ఈ సిఎన్సి ఆఫర్ చేయడం జరిగింది. అయితే నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు మరి దేంట్లో ఉండాలి సార్ అంటే, నేను ఫాలో అయిన, నేను సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడిన ఒక వండర్ఫుల్ ప్లాన్ ఏంటంటే అది 100 పీవీ సిఎన్సి ఆఫర్. ఈ 100 పీవీ సిఎన్సి ఆఫర్లో ఉంటే మాత్రమే ఈ బిజినెస్లో స్పీడ్గా వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది కొంతమందికి. జీవితంలో త్వరగా సక్సెస్ అవ్వాలా, నా జీవితాన్ని చేంజ్ చేసుకోవాలా, బయట చాలా టైం వేస్ట్ చేసుకున్నాను అనే ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గౌతమ్ బాలి సార్ చెప్పిన ఒకే ఒక వండర్ ఏంటంటే 100 పీవీ సిఎన్సి. సిఎన్సి అనేది 2-14 లోపు ప్రతి నెల. మరి వెస్టేజ్ కంపెనీ మనం కొన్న ప్రతి ₹30కి వచ్చేసి ఒక పాయింట్ అంటే పీవీ వాల్యూ అంటారు సార్. పాయింట్ అంటే ఒక పీవీ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ₹30కి ఒక పాయింట్ ఇస్తుంది. ఈ స్లైడ్ మీరు గమనిస్తే ఒకవేళ ఫస్ట్ మంత్లో నేనే ఒక స్టోర్కి వెళ్ళి వెస్టేజ్లో స్టోర్కి వెళ్ళి ఒక ₹3600 ఎంఆర్పి, ఇక్కడ గమనిస్తే బయట ఏది కొన్నా మనం ఎంఆర్పి ప్రైస్కే కొంటాం. అలాగే వెస్టేజ్లో స్టోర్కి వెళ్ళి మనం ఎంఆర్పి ప్రైజు ₹3000 ₹3600 కనుక మనం అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ని బట్టి ప్రైస్ కూడా చేంజ్ అవుతుంటుంది సార్. ₹3600 కనుక నేను తీసుకుంటే మనకిక్కడ కంపెనీ అనేది వెస్టేజ్లో జాయిన్ అవ్వాం కాబట్టి మనం డిస్ట్రిబ్యూటర్గా పరిగణించిద్ది కాబట్టి డీపీ ప్రైజ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్ అనేది మనకి ₹3000కే వస్తాయి. ఇంకొకటి ₹600 డిస్కౌంట్.
అంటే ఏదైతే డీపీ ప్రైస్ నేను చెప్పా కదా 10-30% వరకు డిస్కౌంట్ వస్తుందని చెప్పాను. కానీ ఇక్కడ నేను 10% వేసాను సార్. ఒక రూ. 600 అనేది డిస్కౌంట్ తీసేసుకున్నా కానీ ప్లస్ ఒక 10% మళ్ళీ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుందని చెప్పా. ఆ ఒక రూ. 300 ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ప్లస్ డైరెక్ట్గా మన అకౌంట్లో ఆ ఫస్ట్ మంత్లో నేను తీసుకున్నా కాబట్టి ఒక రూ. 100 అనేది నా అకౌంట్కి అనేది రావడం జరుగుతుంది. ఇట్లా అలాగే సెకండ్ మంత్లో కూడా స్టోర్కి వెళ్ళి ఒక రూ. 3600 ఎంఆర్పి ప్రొడక్ట్స్ నేను తీసుకుంటే స్టేజ్లో మళ్ళా డీపీ ప్రైస్ మనకి 3000 అవుతుంది. ప్లస్ డిస్కౌంట్ ఒక 600 అనేది డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేసి ఒక రూ. 300 ఫ్రీ వస్తుంది. మళ్ళీ 2 నెలల్లో కూడా ఒక రూ. 100 నా అకౌంట్లోకి అనేది వెస్టేజ్ కంపెనీ ప్రతి నెల 10వ తేదీ క్రెడిట్ చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ మంత్లో కూడా రూ. 3600 ఎంఆర్పి ప్రొడక్ట్స్ నేను వెళ్ళి తీసుకుంటాను. మనకి డీపీ ప్రైస్కి రూ. 3000కే వస్తాయి. రూ. 600 డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ ఫ్రీ అనేది ఒక రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. మళ్ళీ 3వ నెలలో ఒక రూ. 100 అనేది నా అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఇట్లా ఫోర్త్ మంత్ సేమ్ అలాగే రూ. 3600కి నేను వెళ్ళి తీసుకుంటాను. రూ. 3000కే నాకు బిల్ ఇస్తుంది డీపీ ప్రైజు. డిస్కౌంట్ వచ్చేసి రూ. 600, ఫ్రీ ప్రొడక్ట్ ఒక రూ. 300. మళ్ళీ ఫోర్త్ మంత్లో కూడా ఒక రూ. 100. ఇట్లా ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా 4 నెలలు 100 పీవీలు సార్, ఇక్కడ అమౌంట్ అనేది చేంజ్ అవ్వచ్చు, అటు ఇటు ఉండొచ్చు. మినిమం 3000 నుంచి 3500 దాకా అనేది 100 పీవీ అనేది అవుతుంది. కాబట్టి మనం తీసుకున్న ప్రొడక్ట్స్ మొత్తం ఒకసారి మనం కనుక క్యాలిక్యులేషన్ చేసుకోగలిగితే మనం మొత్తం ఎంఆర్పి ప్రొడక్ట్స్ ఎంత అయ్యాయి అంటే ఎంఆర్పి రూ. 14,400 అయ్యి టోటల్గా 4 నెలలకైనా ఎంఆర్పి ఖర్చు. అదే మనకి వెస్టేజ్ కంపెనీ 14,000 తీసుకుంటుందా, మనం 14,000 పే చేస్తున్నామంటే లేదు సార్. ఈ 4 నెలలకి 3,000 లెక్కన 12,000 మాత్రమే మనం పే చేసాం. రిమైనింగ్ అనేది డీపీ డిస్కౌంట్ రూపంలో అనేది మనకు తీసేయడం జరిగింది కంపెనీ. ఇంకొకటి డిస్కౌంట్ ఎంత పోయిందంటే రూ. 2,400 అనేది మనకి డిస్కౌంట్ వచ్చింది. బయట ఇంత డిస్కౌంట్ అనేది చాలా ఎక్కడ కూడా వచ్చే అవకాశం లేదు. ఇంకొకటి ఫ్రీ ప్రోడక్ట్. ఫ్రీగా నేను వెస్టేజ్లో ఈ ప్రొడక్ట్స్ అనేది ఒక రూ. 1,200 ఫ్రీ తీసుకున్నా. ప్రతి నెల ఒక రూ. 300కి ఫ్రీ వచ్చాయి కాబట్టి 4 నెలలకి రూ. 1,200 ఫ్రీ వచ్చాయి. 4 నెలలకి రూ. 100 లెక్కన 4 నెలలకి రూ. 400 అనేది నాకు అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి. మరి ఇన్ని బెనిఫిట్స్ బయట ఉన్నాయని మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా? ఎలాంటి అవకాశం అనేది బయట లేదు, ఆఫర్స్ కూడా లేవు. కానీ ఇక్కడ వెస్టేజ్ కంపెనీ చాలా వండర్ఫుల్ ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా కన్సిస్టెన్సీగా 4 నెలలు నేను తీసుకున్నా కాబట్టి ఫిఫ్త్ మంత్లో నాకు కంపెనీ రూ. 2,515 ఓచర్ రిలీజ్ చేస్తుంది. ఈ రూ. 2,515కి నేను కన్సిస్టెన్సీగా సిఎన్సి 4 మంత్ కంప్లీట్ చేసే కాబట్టి నాకు కావాల్సిన వస్తువులు 2,500కి నాకు ఇష్టమైన వస్తువులు తీసుకునే అవకాశం ఓచర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేషన్ గమనిస్తే సార్ 4 నెలలకు మొత్తం ఎంఆర్పి ప్రొడక్ట్స్ నాకు ఎంత అయినాయి అంటే రూ. 14,400 అయినాయి. కానీ వెస్టేజ్ కంపెనీ ద్వారా నేను తీసుకున్న బెనిఫిట్ గమనిస్తే మనకి డిస్కౌంట్ వచ్చేసి రూ. 2,400 వచ్చింది. ఫ్రీ ప్రొడక్ట్ ఒక రూ. 1,200 వచ్చినాయి. నా అకౌంట్లో డైరెక్ట్గా ఒక రూ. 400 పడ్డాయి. ప్లస్ సిఎన్సిలో 5వ నెలలో రూ. 2,515 అనేది నాకు రావటం జరిగింది. అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా రూ. 6,515 అనేది నేను బెనిఫిట్ పొందా వెస్టేజ్లో ఉండటం ద్వారా, వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా. ఇంకొకటి మనం గమనిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది. ఒక షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఇట్లా. వీళ్ళు కూడా మనం గమనిస్తే కన్సిస్టెన్సీగా ఈ 4 మంత్ ఎవరైతే వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ వాడుకుంటారో వాళ్ళు ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ 4 మంత్స్లో. ఎందుకంటే దాదాపు 4 నుంచి 5-6 నెలలు ఎవరైతే వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏ ప్రాబ్లంకైనా వాడతారో ఆల్మోస్ట్ వాళ్ళ జబ్బు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే ఆరోగ్యాన్ని పొందే అవకాశం కూడా ఉంది. ఇట్లా డిస్కౌంట్ 50% డిస్కౌంట్కే నాకు రావడం జరిగింది. ఇట్లా 4 నెలలకి అయిన ఖర్చు ఎంత అంటే రూ. 7,885. 7,800 నాకు 4 నెలలకి అయిన ఖర్చు సార్ వెస్టేజ్లో. దీన్నే డివైడ్ చేస్తే 4 నెలలకి పర్ మంత్ ఎంత పడిందంటే నాకు నెలకి రూ. 1,971 మాత్రమే పడింది. అంటే వెస్టేజ్లో నేను ఈ ఆఫర్లో ఉండటం ద్వారా నేను నెలకి పే చేసిన అమౌంట్ ఎంత అంటే మొత్తం డిస్కౌంట్ ఫ్రీ అన్నీ తీసేసుకుంటే నెలకు నేను పే చేసింది వెస్టేజ్లో రూ. 1,971 మాత్రమే. కానీ బయట ఆ 14,000 ఎంఆర్పి అని ఉంది కదా, ఆ 14,000 నేను కట్టాల. ఏ డీమార్ట్కి పోయినా, రిలయన్స్ మార్ట్కి పోయినా కానీ.
కానీ ఇక్కడ అనేది రూ. 1971 మాత్రం పే చేశాను. ప్లస్ 50% ఆఫ్ డిస్కౌంట్‌కి అనేది వెస్టేజ్ ప్రొడక్ట్స్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ఆరోగ్యాన్ని బాగుపరుచుకున్నోళ్ళం అవుతాము. ఫ్రీ ప్రొడక్ట్ వస్తది. ఇవన్నీ గూడా ప్లస్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం అనేది ఉంది కాబట్టి తెలుసుకొని నేను ఈ సీఎన్‌సీని ఫస్ట్ మా నాన్న షుగర్‌తో చనిపోయాడు. మా అమ్మకి షుగర్‌కి వాడిపిచ్చాను సార్. ఈ 4 మంత్స్ నేను గూడా సీఎన్‌సీలోనే ఈ ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగింది. ఈ సీఎన్‌సీలో ఎప్పుడైతే తీసుకున్నానో ఆటోమేటిక్‌గా ఆ షుగరు తగ్గిపోయింది. ఇన్‌కము నా లెవెల్ గూడా అచీవ్ అవ్వటానికి ఉపయోగపడింది. ఇట్లా అన్ని విధాలుగా చూసుకుంటే సీఎన్‌సీ అనేది నాకు చాలా 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 ఉపయోగపడింది గాబట్టే స్టిల్లు నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గూడా సీఎన్‌సీలోనే మాత్రమే ఉన్నా గాబట్టే ఇప్పటికి నా చెక్ అనేది ఇంప్రూవ్ అవుతానే ఉంది. అయితే ఏ విధంగా సీఎన్‌సీని మనం ప్రమోట్ జేసుకోవాలంటే ఫస్ట్ మంత్ మనం ఒకళ్ళకి గనక సీఎన్‌సీ గురించి ఎక్స్‌ప్లెయిన్ జేసి ఒక్కరికి మాత్రమే సీఎన్‌సీ తీపిచ్చినా గాని ఫస్ట్ మంత్‌లో ఒక సీఎన్‌సీ అవుతది. నెక్స్ట్ రెండో నెల వచ్చేసరికి ఒక ఇద్దరికి. ఆ ఒక్క వ్యక్తి కాస్త ఒక ఇద్దరికి జేస్తే అప్పుడు 2 సీఎన్‌సీలవుతాయి. రెండో నెల సార్ నేను రోజులు చెప్పట్లేదు నెలకి. మూడో నెల గమనిస్తే ఆ ఇద్దరు కలిసి ఒక ఇద్దరిని తీసుకొచ్చినా గాని 4 సీఎన్‌సీలనేదవుతాయి. ఫోర్త్ మంత్‌లో ఆ నలుగురు కలిసి నలుగురిని తీసుకొచ్చిన 8 సీఎన్‌సీలవుతాయి. ఫిఫ్త్ మంత్‌లో 16 సీఎన్‌సీలవుతాయి. సిక్స్త్ మంత్‌లో 32 సీఎన్‌సీలవుతాయి. సెవెంత్ మంత్‌లో 32 మంది కాస్త ఇద్దరిని తీసుకొచ్చినా గాని 64 సీఎన్‌సీలవుతాయి. ఎయిత్ మంత్‌లో 128 సీఎన్‌సీలవుతాయి. నైన్త్ మంత్‌లో ఒక ఇద్దరిని తీసుకొచ్చిన 128 మంది 256 అవుతాయి. 10థ్ మంత్‌లో 512 మంది అవుతారు సార్. 12 సీఎన్‌సీలవుతాయి. 256 ఇంటూ ఇద్దరిద్దరిని తీసుకొచ్చిన జస్ట్ 11 నెలలో ఒక 512 మంది ఇద్దరిద్దరిని తీసుకొచ్చినా గాని సీఎన్‌సీకి ప్రమోట్ చేసినా గాని 1024 సీఎన్‌సీలవుతాయి. అదే ఇయర్ ఎండింగ్ 12 నెల అంటే మనకు 12 నెలలే ఉంటాయి కాబట్టి 12 నెలల కల్లా ఆ 1024 మంది 2 సీఎన్‌సీలని ప్రమోట్ చేసినా గాని 2048 పీవీలు బిజినెస్ జరుగుద్ది సార్. అంటే 1 ఇయర్ గ్యాప్‌లో మనం గమనిస్తే ఒక్కొక్కళ్ళనే ఒకలి లేదా ఇద్దరినే మనం సీఎన్‌సీలో మనకి సీఎన్‌సీ గురించి పూర్తి క్లారిటీగా ఇచ్చి దీని బెనిఫిట్స్ ఇవన్నీ గనక మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే 1 ఇయర్‌లోనే దాదాపు 2048 సీఎన్‌సీలు చేసే అవకాశం అనేది మన వెస్టేజ్‌లో ఉంది. ఈ 2048 సీఎన్‌సీలు చేస్తే దాదాపు పీవీ ఎంతుంటదంటే 2,00,000 పీవీలు పైనే ఉంటది. ఈ 2,00,000 పీవీ వస్తే మన చెక్ కూడా ఆటోమేటిక్‌గా 1,00,000 దాటి ముందుకెళ్ళే అవకాశం ఉంటది సార్. కానీ ఇంత ఆపర్చునిటీ అనేది ఒక సీఎన్‌సీలోనే ఉంది గాబట్టే ప్రతి ఒక్కరు గూడా సీఎన్‌సీననేది ఆహ్, ఒక సక్సెస్‌కి కీలాగా భావిస్తారు. అయితే చాలామంది గమనిస్తే సీఎన్‌సీ అనేది 100 పీవీలు తీసుకోరు. కొంతమంది గమనిస్తే 10 పీవీలు మాత్రమే తీసుకుంటారు. ఇంకొంతమంది 20 పీవీలే తీసుకుంటారు. కొంతమంది 40 పీవీలు తీసుకుంటారు. కొంతమంది 50 పీవీలు తీసుకుంటారు. మీరు ఈ స్లైడ్‌లోనే గమనిస్తే సార్ ఈ ఇమేజ్‌ని బట్టే మీరెక్కడున్నారనేది గూడా అర్థమైపోద్ది. ఆ 10 పీవీలు సీఎన్‌సీ తీసుకున్న అతను గమనిస్తే ఆ క్యూబ్ ఏదైతే ఉందో దాన్ని చానా కష్టపడి ముందుకు నెట్టాల. అతను ఒక్కడి వల్ల అవుద్దంటే అయ్యేది గాదు. అక్కడ చాలా హార్డ్ వర్క్ అనేది ఫేస్ జేయాలతను. ఎంతో కష్టపడితే గాని అతను సక్సెస్ రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టుద్ది. ఇంకొకటి 20 పీవీలు సీఎన్‌సీ. సేమ్ అతని పరిస్థితి కూడా అదే. కొంచెం కష్టం తగ్గొచ్చు కానీ ముందుకెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే కొంచెం కొంచెంగా నెట్టే అవకాశం కూడా లేదు ఆ క్యూబ్‌ని. అట్లాగే 40 పీవీలు సీఎన్‌సీ. చాలామంది ఐడీ యాక్టివేషన్‌లో ఉంటే చాలు 40 పీవీలు ఉంటే చాలు గదా! అని అనుకుంటారు. సేమ్ 40 పీవీలో ఉన్నా కూడా అదే పరిస్థితి సార్. 50 పీవీ సీఎన్‌సీ. 50 పీవీలు సీఎన్‌సీలో ఉన్నా కూడా అంటే ఇక్కడ అంతా మీరు గమనిస్తే భారాన్ననేది మనం భారంగా పని చేస్తున్నాం గాబట్టే సక్సెస్ అనేది రాదు. కానీ 100 పీవీ మీరు సీఎన్‌సీ గమనిస్తే అది సర్కిల్ ఆకారంలో ఉంది. ఒక బాల్ ఆకారంలో. దాన్ని ఎక్కువగా కష్టపడాలా? దాన్ని ముందుకు నెట్టాలంటే కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ దాన్ని మూవ్ చేస్తే చాలు. కొంచెం మూవ్ చేసి అట్లా వదిలేసినా గాని, ఆటోమేటిక్‌గా అనేది అది ఎళ్ళిపోతానే ఉంటది. జస్ట్ మనం మూవ్‌మెంట్ ఇస్తే చాలు సార్. అట్లాగే ఎవరైతే వెస్టేజ్‌లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా 10, 20, 30, 40 సీఎన్‌సీలు కాకుండా 100 పీవీ సీఎన్‌సీలో ఉంటే సక్సెస్ అనేది ఈజీగా త్వరగా వస్తది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆహ్, హార్డ్ వర్క్ అనేది చేయకూడదు సార్. అంటే శరీరంతో పని చేయకూడదు. మైండ్ తోటి పని చేయాల. హార్డ్ వర్క్ చేస్తే, మన హార్డ్ వర్క్ అనేది మనతోటే ఆగిపోద్ది. కానీ ఇంటెలిజెంట్‌గా ఎవరైతే పని జేస్తారో, తెలివిగా పని జేస్తారో,
వాళ్ళందరూ కూడా సిఎన్సి అనేది ఒక మంచి వజ్రాయుధం లాంటిది. దీన్ని గనుక ఉపయోగించుకుంటే మన పని భారం తగ్గుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పని అనేది ఎక్కువగా మనం కష్టపడాల్సిన పని లేదు. ఈజీగా సక్సెస్ అవ్వటానికి సిఎన్సి అనేది మనకి చాలా చాలా ఉపయోగపడుద్ది కాబట్టి, ఈ ఇమేజ్‌ని బట్టే మనం ఎక్కడున్నామా ఏందనేది గూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా అర్థం చేసుకోగలుగుతారు. నెక్స్ట్ గమనిస్తే మనం వెస్టేజ్ కంపెనీజల్లా చెప్పేది ఒకటే, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. సార్ షాప్ చేంజ్ చేస్తే ఆ లైఫ్ ఎలా చేంజ్ అవుతది అని అంటే మనం గమనిస్తే సార్ ఆల్రెడీ చాలా మంది లైఫ్ స్టైల్స్ అనేవి చేంజ్ అవును. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఏందంటే ఒక మంచి కారు కొనాలా, ఇల్లు కట్టాలా, ఫారెన్ ట్రిప్‌లకి వెళ్ళాలా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలా, ఇట్లాంటి చాలా రకాల డ్రీమ్స్ తోటి పని చేస్తున్నాం. మనం చేసే జాబుల్లో లేదా బిజినెస్‌లో వేటిలో అయినా గాని పనుల్లో. కానీ ఈ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేస్తాయా అంటే ఏమి బయట చేసే రంగాల్లో మనం చేసే పనుల్లో ఫుల్‌ఫిల్ అయ్యే అవకాశం కూడా లేదు. కానీ జస్ట్ సీఎన్‌సీని ఉపయోగించుకొని ఏదైతే చెప్పానో ఒక షాప్ చేంజ్ చేయటం ద్వారా వెస్టేజ్ కంపెనీ మనకొక జస్ట్ షాప్ చేంజ్ చేసి సీఎన్‌సీలో ఉండి మనం కొన్ని లెవెల్స్ అచీవ్ అవ్వటం ద్వారా మనకి కార్ ఇస్తుంది, కంపెనీ హౌస్ ఫండ్ ఇస్తుంది, ప్లస్ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది, మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఇస్తుంది. ఎందుకు సార్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డబ్బెందుకు అనంటే చాలామంది అంటారు డబ్బేమన్నా చనిపోతా తీసుకుపోతారా అంటారు. కానీ ఇమ్మీడియేట్‌గా ఇప్పటికిప్పటికి మీ ఫ్యామిలీలో మీ భార్య గాని, లేదా మీ పిల్లలు గాని, లేదా మీ పేరెంట్స్ గాని హాస్పిటల్‌లో ఉండి ఇప్పటికిప్పుడు ఒక 10,00,000 కావాలంటే మన దగ్గర ఉన్నాయా? లేవు. ఎవరినో ఒకరిని అడగాలా? చాలామంది దాదాపు ఒక 10, 20 మందికి కాల్స్ చేయాలా? చేసినా కొంతమంది నో అనొచ్చు. అంటే ఇన్‌స్టంట్‌గా మన దగ్గరనేది అమౌంట్ అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ వెస్టేజ్ లాంటి ప్లాట్‌ఫామ్‌లో మనం పార్ట్ టైమ్‌గా బిజినెస్ చేసినా గానీ, మన జేబులో నుంచి ఖర్చు పెట్టే స్థాయి అనేది వెస్టేజ్ కంపెనీ ఇవ్వటం జరుగుతుంది గాబట్టి, మరి ఇవన్నీ తొందరగా నేను సక్సెస్ అవ్వాలి సార్. నేను కారు తీసుకోవాలనుకుంటున్నాను. బయట నాకు అవకాశం లేదు. ఇల్లు తీసుకోవాలనుకున్నాను. బయట నేనొచ్చే జాబులో నాకు అవకాశం లేదనేవాళ్ళు ప్రతి ఒక్కరు గూడా స్పీడ్‌గా సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు గూడా సీఎన్‌సీని ఉపయోగించుకుంటే, ఇయన్నీ గూడా తీసుకునే అవకాశం అనేది వెస్టేజ్ కంపెనీ జస్ట్ జాబ్ చేంజ్ చేయటం ద్వారా మనకి ఇవ్వటం జరుగుతుంది. ప్రతి మనిషి గూడా ఏం జేస్తుంటాడంటే, బయట ఆదాయమేమో తక్కువగా ఉంటది. ఖర్చులేమో ఎక్కువగా ఉంటాయి. ఆదాయం గమనిస్తే 30, 40, 50 ఉంటది. కానీ ఖర్చులు 60, 70, 80, 90 ఉంటది. మరి ఈ చిన్న ఆదాయంతోటి ఈ ఖర్చులను బ్యాలెన్స్ చేయగలడా అంటే, చేసే అవకాశం అనేది లేదు. ఎందుకంటే ఖర్చులనేది రోజు రోజు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒకప్పుడు రూ. 60 ఉండే పెట్రోల్ ఇప్పుడు రూ. 120 అలా ఎళ్ళిపోయింది. ఒకప్పుడు రేట్లు గమనిస్తే ఇప్పుడు అన్నీ గూడా అప్‌డేట్ అవుతున్నాయి. కానీ సగటు మనిషి ఇన్‌కమ్ ఏమన్నా పెరుగుతుందా అంటే ఎక్కడ గూడా పెరగట్లేదు సార్. 30,000 ఉండే జాబ్ కాస్త 30,000లోనే ఉంది. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడనే ఉన్నాం. దాదాపు అయి 30,000, 50,000 అవ్వాలన్నా గాని మినిమమ్ 10 సంవత్సరాలు పైనే అవ్వాల. ఇప్పుడు గవర్నమెంట్ గూడా చెప్తుంది ఏందంటే రూ. 1,00,000 పైన ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు ధనికులని జెప్తుంది. అంటే ఒక ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కెళ్ళినా గాని దాంట్లో మెన్షన్ జేస్తుంది ఏందంటే, ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో రూ. 1,00,000 బిలో ఉన్నవాళ్ళు మాత్రమే పేదవాళ్ళుగా గుర్తిస్తుంది. అంటే మనం అందరం రూ. 1,00,000 కింద సంపాదించే ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళమే. మరి ప్రతి మనిషి మరి ఖర్చులేమన్నా తగ్గించుకోగలమా అని ఆలోచన చేస్తే, ఖర్చులెక్కడా తగ్గించే అవకాశం లేదు సార్. ప్రతి దానికి ఇయర్లీ అనేది ఖర్చులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఆదాయం అనేది ఎక్కడ కూడా పెరగట్ల. మనం ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆలోచన చేయకుండా ఖర్చులను తగ్గించాలని చూస్తున్నాం. ఈ ఖర్చులు ఎప్పుడు కూడా తగ్గేది కాదు. అయి పెరుగుతూనే ఉంటాయి. మరి ఏం చేయాలి సార్ అంటే జస్ట్ మన ఆదాయాన్ని సంపాదించాల. ఆదాయాన్ని గనక మనం పెంచుకోగలిగితే ఈ సర్కిల్ గమనిస్తేనే మీకు అర్థమవుతది. ఈ చిన్న సర్కిల్ తోటి ఆ పెద్ద సర్కిల్‌ని మనం ఢీకొనాలని చూస్తున్నాం. కానీ అది అయ్యేది కాదు సార్. మనం ఎంత పోరాడి అలసిపోవాల్సిందే గానీ ఎప్పుడు కూడా అవ్వదు. కానీ జస్ట్ మనం ఈ ఆదాయాన్ని పెంచుకోవటానికి వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యి, వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ షాప్ చేంజ్ చేసుకొని, ఆ ఖర్చులన్నీ తీసుకొచ్చుకొని, ఈ వెస్టేజ్ కంపెనీలో పెట్టడం ద్వారా మన ఆదాయాన్ని పెంచుకునే అవకాశం వెస్టేజ్ కంపెనీ అనేది మనకి పార్ట్ టైమ్ ఒక 2 అవర్స్ ఎవరైనా కష్టపడి ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 2 అవర్స్ ఈవినింగ్ టైంలో ప్లాన్ చేస్తారో చిన్న చిన్నగా వాళ్ళ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అట్లా మన లక్ష్మణ్ సార్ గమనిస్తే కావలిలో గవర్నమెంట్ టీచర్‌గా చేస్తా సార్ పార్ట్ టైమ్ ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తా దాదాపు 2,00,000 పైనే తీసుకుంటున్నాడు. పార్ట్ టైమ్‌గా చేస్తా. అట్లా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అనేది ఉంది. సార్‌కి గవర్నమెంట్ సాలరీ నాకు తెలిసి 50, 60, 70 ఎంతో ఉంటదంతే. కానీ వెస్టేజ్‌లో 2,00,000 పైనే తీసుకున్నారు సార్. అంటే ఆదాయాన్ని మనం పెంచుకోవాలా. ఖర్చులను ఎప్పుడు కూడా మనం తగ్గించలేం గాబట్టి, ఈ ఆదాయాన్ని పెంచుకోవటానికి వెస్టేజ్‌లో ఒక మంచి అవకాశం ఉంది. నెక్స్ట్ గమనిస్తే మనం ఈజీగా ఎలా సీఎన్‌సీ చేయాలి సార్? మీరు చెప్పారు అన్నీ బానే ఉంది.
కానీ 100 పీవీలు మాకు ఎక్కువైపోతున్నాయి గదా! ఈ నెల కొన్నయి గూడా అయిపోవట్లేదు త్వరగా వెస్టేజ్‌లో ప్రొడక్టు. మళ్ళీ నెల తిరగంగానే మళ్ళీ కొనాల్సొస్తుంది అని చాలామంది బాధపడుతుంటారు. కానీ మైసూర్ ట్రైనింగ్‌లో సుబ్బయ్య సార్ చెప్పిందేందంటే, 100 పీవీ అనేది మనం ఒక్కళ్ళమే జేయాల్సిన పని లేదు సార్. మనం ఈ బిజినెస్‌లోకి ఎందుకొచ్చామంటే బిజినెస్ చేయటానికొచ్చాం. కొంతమంది ప్రొడక్ట్స్ వాడుకోవటానికొస్తారు. ఇన్‌కమ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేయటానికొచ్చారు. మరి ఈ బిజినెస్ చేయటానికొచ్చిన ప్రతి ఒక్కరు కూడా సార్ ఈజీగా ఎలా జేయాలంటే, ఒక 100 పీవీలో మనం ముందుగా ఒక 40 పీవీ మన ఇంట్లోకి గనక తీసుకుంటే, ఒక 40 పీవీ మనకు సరిపోతది. మిగతా 60 పీవీకి మనం రెగ్యులర్‌గా హోమ్ మీటింగ్స్ కండక్ట్ జేస్తుంటాం ప్రతి చోట. ప్రతి ఏరియాలో ప్రతి మనిషితో పర్సన్ టు పర్సన్ మనం మీట్ అవుతున్నప్పుడు, మనం ఫ్లాక్స్ ఆయిల్ డెమో జెప్పిస్తుంటాం. ప్లస్ డ్యూ గార్డెన్ డెమో జేస్తుంటారు. ఇట్లా డెమోస్ అనేది గూడా మనం చేస్తా ఉంటాం. ఈ డెమో జేసే ప్రొడక్ట్స్ గురించి మనం క్లారిటీగా డెమో ఇచ్చి, ఈ 60 పీవీల సీఎన్సీకి ఫ్లాక్స్ ఆయిల్ గానీ, లేదంటే గ్యానో పేస్టులు గానీ, శానిటరీ నాప్కిన్స్ గానీ, లేదంటే సీఎండీ గురించి గానీ, స్పిరులినా గానీ, డిష్ వాష్ గానీ, ఈ ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని ఆళ్ళకి హోమ్ మీటింగ్ ఇచ్చిన తర్వాత, ఒక ప్రొడక్ట్‌ని వాళ్ళకి రిఫర్ జేసినా గానీ, వాళ్ళు దాన్ని తీసుకుంటారు గాబట్టి, అట్లా ఒక 60% 60 పీవీ ప్రొడక్ట్స్ అనేది మనం హోమ్ మీటింగ్‌కెళ్ళినప్పుడు గానీ, లేదంటే మన కొలీగ్స్ కొంతమందుంటారు మనం జేసే జాబుల్లో. వాళ్ళకి ఈ ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ జేసి వాళ్ళకివ్వటం గానీ, ఇట్లా ప్రొడక్టు షేర్ జేసి గూడా మిగతా 60 పీవీ అనేది మనం మనకు సెమెస్టర్ సార్ జెప్పిందేంటంటే రిటైల్ గూడా చేయమని జెప్పారు. అంటే కొంతమందికి వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి పరిచయం జేయమన్నారు. ఇట్లా పరిచయం ద్వారా ఒక గ్యానో పేస్ట్ వాడిన వ్యక్తి ఒకవేళ అతనికి బాగుందనిపిస్తే, నెక్స్ట్ అతను బిజినెస్‌లోకొచ్చి ప్రొడక్ట్స్ వాడే అవకాశం ఉంది. ఎందుకంటే గ్యానో పేస్ట్ చాలా ఎక్సలెంట్‌గా పనిజేస్తుంది. పళ్ళు పుచ్చిపోయిన, చిగుళ్ళొసిన ఇట్లాంటన్నిటికి. ఒక్కసారి గనక ఆ ప్రొడక్ట్ యూజ్ జేస్తే, ఆ ప్రొడక్ట్ క్వాలిటీని బట్టి అతను మన ఐడియా వస్తది. ప్లస్ మన బిజినెస్ గ్రో అవ్వటానికి గూడా అవకాశం ఉంది గాబట్టి, ఈ విధంగా ఈజీగా మనకు సీఎన్‌సీ ప్లాన్ జేసుకుంటే ఎవరికి కూడా బర్డెన్ అనేది ఉండదు సార్. ఈజీగా అనేది అయిపోతది. ఈడ మీరు గమనిస్తే దాదాపు ఒక గ్యానో పేస్టు మనకి రూ. 132 ఉంది. 23 గ్యానో పేస్టులు తీసుకున్న రూ. 3036కే మనకి 100 పీవీ అనేది సీఎన్‌సీ కంప్లీట్ అయిపోద్ది. దీనికి 4.4 పీవీ అనేది ఇస్తుంది. మొత్తం 23 పేస్టులు తీసుకున్నా గానీ 101 పీవీ అనేది మనకి వస్తుంది. ఎందుకు గానో పేస్ట్ అంటే దీన్ని ఈజీగా క్యారీ చేయటానికి గూడా మన బ్యాగులో ఒక 2, 3 దాంట్లో పెట్టుకున్నా గానీ ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇంకొకటి ఏదన్నా అయితే ఆయిల్ బాటిల్ వెయిట్ ఎక్కువ అనుకోవచ్చు. ఇలాంటి వండర్‌ఫుల్ ప్రొడక్ట్‌ని గనుక మన బ్యాగ్‌లో యేసుకొని మన హోమ్ మీటింగ్ ఒక నెలలో ఒక 30 హోమ్ మీటింగ్‌లు ఇచ్చినా గానీ, దాంట్లో 23 పేస్ట్‌లు హోమ్ మీటింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి సార్ వాడి చూడండి ప్రొడక్ట్ క్వాలిటీ అంటే, ఎవరు గూడా ఊరక తీసుకోరు సార్. మళ్ళీ మన డబ్బులు మనకిస్తారు. ఆ ప్రొడక్ట్ వాడిన తర్వాత కూడా మనకి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. దాని నుంచి మనకు బిజినెస్ వస్తది కాబట్టి, ఇట్లా ఈజీగా మనం క్యారీ చేయటానికి ఉపయోగపడతది. చాలామంది లేడీస్‌కి ఫేవరెట్ డిష్ వాష్ అనేది ప్రతి ఒక్కరిలో వాడాల్సిన దీని గురించి మనం హోమ్ మీటింగ్‌లో గూడా జెప్తాం. డిష్ వాష్ వల్ల క్యాన్సర్ వస్తుంది. అని జెప్పేసి దీని గురించి గూడా మనం ఎక్స్‌ప్లెయిన్ జేస్తాం. ఆ ఎక్స్‌ప్లెయిన్ జేసినప్పుడు ఎస్పెషల్‌గా లేడీస్ ఉంటారు గాబట్టి, వాళ్ళకి డిష్ వాష్ గురించి దీనివల్ల వచ్చే నష్టాల గురించి బయట జెప్పి, వెస్టేజ్ ప్రొడక్ట్స్‌లో ఉన్న డిష్ వాష్ ఒకసారి వాడి చూడండి. దీన్ని ఎలా పనిజేస్తుంది ఏందని జెప్పేసి వాళ్ళకి రిఫర్ జేసటం ద్వారా గూడా ఒక రూ. 3600కి అవుతది సార్. 18 డిష్ వాష్‌లు మనం తీసుకుంటే, దీనికి 100 పీవీ గూడా వచ్చేస్తది గాబట్టి, దాదాపు మనకి 104 పీవీలు వస్తది గాబట్టి, దీన్ని గూడా మనం ప్రమోట్ జేసుకోవచ్చు. ఇట్లా ప్రతి ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసి కూడా మనం ఈజీగా సీఎన్‌సీననేది కంప్లీట్ జేసుకోవచ్చు. మరి వెస్టేజ్‌లో నేనెందుకు జేయాలి సార్ అంటే, ఎందుకంటే ఇదొక కంపెనీ అనేది ఒక యూనిటీగా మనం పనిజేయాలా? ఎవరికి వాళ్ళు జేసేది గాదు వెస్టేజ్ కంపెనీలో. ఎందుకు కంపెనీలు అంటే ఏదన్నా మనం జేసే పనిలో సార్ మనం ఒక్కళ్ళమే కష్టపడుతుంటాము. ఇప్పుడు కష్టపడ్డాం మనం ఒక్కళ్ళమే, మనం చనిపోయే రోజు దాకా కష్టపడ్డాం ఒక్కళ్ళమే. కానీ పెద్ద పెద్ద బిజినెస్ మాన్స్ ఏందంటే, వాళ్ళు ఎవరు గూడా పని జేయరు. వాళ్ళ కింద కొన్ని వందల మంది పని జేత్తుంటారు గాబట్టి వాళ్ళనేది కోటీశ్వరులవుతున్నారు. మనలాంటి పేద మధ్య తరగతి వాళ్ళు ఇంకా పేద మధ్య తరగతిగానే మిగిలిపోతున్నారు గాబట్టి, ఎందుకు దానికి కారణం అంటే, వాళ్ళెవరు కూడా మ్యాన్ పవర్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి బిజినెస్ జేస్తుంటారు. అంటే ఒక మనిషి 10 గంటలు కష్టపడితే గంటకి రూ. 100 లెక్కన సంపాదించగలడు. రోజుకి రూ. 1000 అన్నమాట. అంటే నెలకి అతను సంపాదించే జీతం ఎంతంటే 30,000. నెలంతా పని జేసినా గానీ 30,000 మాత్రమే సంపాదించగలడు. అంతకు మించి ఒక రూ. 2 గూడా లేదంటే ఒక రూ. 1000 గూడా ఎక్స్‌ట్రా అతను సంపాదించే అవకాశం అనేది జాబ్ చేసే దాంట్లో లేదు.
దాదాపు 5, 10 సంవత్సరాల తర్వాతే వాళ్ళ ఏదన్నా పెంచుతారు. కానీ ఒక వ్యాపారం చేసే వ్యక్తిని మనం గమనిస్తే అతనికి పని గంటలు సేమ్ మనకుండే పని గంటలు కూడా ఒకటే. కానీ అతనేం చేస్తాడంటే ఒక 10 మందిని పనికి పెట్టుకొని వాళ్ళ చేత పని చేపించుకుంటారు కాబట్టి ఆ 10 మంది ఇంటూ 10 గంటలు వాళ్ళు రోజు కష్టపడ్డా గానీ అతనికి 100 గంటలనేది కలిసొస్తున్నాయి. 100 గంటల్లో ఒక గంటకు రూ. 200 అతనికి వచ్చినా గానీ రోజుకి 100 గంటలు ఇంటూ రూ. 200 యేసుకున్నా గానీ ఒక రోజులో 20,000 పైనే అతనికి వస్తుందనమాట. అంటే ఒక గంటకి 20,000 అనేది అతను సంపాదిస్తున్నాడు. 20,000 ఇంటూ 30 రోజులేసుకున్నా దాదాపు ఒక నెలకి 6,00,000 పైన అతను సంపాదిస్తున్నాడు నెట్‌వర్క్‌ను ఉపయోగించి. మనం మాత్రం ఇంకా ఒకళ్ళమే వాళ్ళ కోసం కష్టపడతా జీవితాన్ననేది స్పాయిల్ చేసుకుంటూ అక్కడే అనేది బతికేస్తున్నాం కాబట్టి వెస్టేజ్ కంపెనీలో ఒక టీమ్ వర్క్‌గా అందరం గనక కలిసి పనిచేస్తే ఏదైతే బిజినెస్ మ్యాన్స్ నెట్‌వర్క్‌ని వాళ్ళు బిల్డ్ చేస్తున్నారో అదే నెట్‌వర్క్‌ని సీఎన్‌సీని ఉపయోగించుకొని ఒక టీమ్ వర్క్‌గా ఎవరైతే చేస్తారో కలిసి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బిలియనీర్స్ అయ్యే అవకాశం వెస్టేజ్‌లో ఉంది. ఇంకా మనం గమనిస్తే వెస్టేజ్‌లో నేను ఎందుకు చేయాలి సార్? వెస్టేజ్‌లో షాప్ చేంజ్ చేసుకోవటం వల్ల, సీఎన్‌సీలో ఉండటం వల్ల నాకొచ్చే ఉపయోగం ఏందంటే, మనం బయటే పని చేస్తున్నాం సార్. ఎన్నో కష్టపడి, ఎంతో చదివి, జాబులు చేసి, మన ఫ్యామిలీ కోసం అనేది కష్టపడుతుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఒక ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారు. కానీ ఎక్కడైనా మనం గమనిస్తే ఈ వెస్టేజ్ కంపెనీలో మనం గమనిస్తే సార్, దీనికి జాయిన్ అవ్వడానికి మనకి ఎలాంటి విద్యా అర్హత అనేది అవసరం లేదు. కులం అడగట్లేదు, మతం అడగట్లేదు, జాతి అడగట్లేదు. వెస్టేజ్ కంపెనీ ఫ్రీగా ఐడీ తీసుకొని ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోగలిగితే, ఒకవేళ మనం ఒక క్రౌన్ డైరెక్టర్ అయ్యి, ఈ 1,50,000కి మనం తీసుకుంటా, మనకేదన్నా రిస్క్ జరిగి మనం చనిపోయినా గాని, నెక్స్ట్ మనం గమనిస్తే సార్, అదే ఐడీ అనేది మన భార్యకనేది ట్రాన్స్‌ఫర్ జేస్తారు. నెక్స్ట్ దీనికి మన భార్యకి ఆ విద్యా అర్హత చదువుకుందా లేదా అని ఎవరు అడగరు. కులమేంది, జాతేంది అని ఏది గూడా అడగలేరా సార్? నువ్వు ఒక 1,50,000తో మనం చనిపోతే నెక్స్ట్ మన భార్య లేదంటే నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1,50,000 నుంచే స్టార్ట్ అవుద్ది. అదే ఒక కలెక్టర్ 20 సంవత్సరాలు కష్టపడి ఎన్నో ఇంటర్వ్యూలు ప్రిపేర్ అయ్యి కలెక్టర్ జాబ్ కొట్టి ఒక 2,00,000 తీసుకుంటా ఆ కలెక్టర్ చనిపోతే వాళ్ళ భార్యకి కలెక్టర్ పోస్ట్ ఇవ్వరు. ఏ ప్యూనో, అటెండరో ఇస్తారు. ఏదైనా చదువుకొనుంటే లేదంటే ఆయన పెన్షన్‌లో సగం ఇస్తారు. ఆ తర్వాత ఆళ్ళకిచ్చే అలవెన్సెస్ కారు గాని, ఇల్లు గాని ఏది గూడా ఉండదు. కానీ ఇక్కడ అతనికిచ్చే జీతం గూడా రాదు సార్. వెస్టేజ్ కంపెనీలో 1,50,000 తీసుకుంటే మనం ఆగిపోతే నెక్స్ట్ మన నామినీకి 1,50,000 నుంచే స్టార్ట్ అయిద్ది. మనం ఏ హోదాలో అయితే ఉన్నామో క్రౌన్ డైరెక్టర్ హోదాలో ఉండి మనం ఏదన్నా అయితే నెక్స్ట్ ఆ క్రౌన్ డైరెక్టర్ హోదా అనేది మన నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మన నామినీ చనిపోయినా గానీ నెక్స్ట్ నామినీ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళ దాకెళ్ళే అవకాశం అనేది వెస్టేజ్ కంపెనీలో జస్ట్ షాప్ చేంజ్ చేయడం ద్వారా మాత్రమే ఉంది సార్. ఒక ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలా లైఫ్‌లో మనకంటూ మనం నమ్మిన వచ్చిన వాళ్ళకి ఒక ఫ్యామిలీ సెక్యూరిటీ ఇవ్వాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చేయాలంటే దీనికోసం 3 జనరేషన్ ఇన్‌కమ్ కోసం చేయాలా? మరి 3 జనరేషన్ ఇన్‌కమ్ కోసం చేయాలంటే ప్రతి మనిషి ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో క్షణ గండంగానే ఉంది. ఏ క్షణాన మనిషి ఉంటున్నాడో తెలియట్లేదు. ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు చనిపోతారో కూడా తెలియట్లా. మరి అలాంటి సిట్యుయేషన్‌లో మనందరం బతుకుతున్నాం గాబట్టి, మరి జీవితంలో త్వరగా అందరం గూడా సక్సెస్ అవ్వాల. త్వరగా అందరం సక్సెస్ అయితే మాత్రమే మన ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఉంటది సార్. ఇప్పుడు మీరు ఏ పని జేస్తున్నారు, ఏదైనా జేస్తున్నారు. స్టిల్ ఇప్పుడు మీరు జేసే పనిలో సడెన్‌గా మీరు వినే వ్యక్తి లేకపోతే నెక్స్ట్ మీ ఫ్యామిలీ అనేది ఎలా ఉంటదో ఆలోచించుకోండి. అంటే అవకాశం అనేదే లేదు. బయట. ఎవరు చూసేవాళ్ళు గూడా ఉండరు సార్. కానీ ఈ సీఎన్‌సీ అనే ఆఫర్‌ని గనక మనం ఉపయోగించుకోగలిగితే స్పీడ్‌గా 1 ఇయర్‌లో 1,00,000 గొట్టాలా? లేక 6 మంత్స్‌లో 1,00,000 గొట్టాలా? అని ఒక 1,00,000 అనే గోల్ గనక సీఎన్‌సీని ఉపయోగించి గనక మనం జేసుకోగలిగితే ఈజీగా సక్సెస్ అవుతారు. సీఎన్‌సీ అనేది అంత పవర్ ఉంది గాబట్టి స్పీడ్‌గా ఎందుకంటే మన ఫ్యామిలీ అనేది మన సక్సెస్ కోసం ఎదురు జూస్తా ఉంటది సార్. చాలామంది ఉదయం నుంచి ఎళ్లి సాయంత్రం దాకా కష్టపడతా వస్తున్నారు. మా భర్త కష్టపడుతున్నారు త్వరగా సక్సెస్ అవుతాడని వాళ్ళు ఎదురు చూస్తుంటారు. పిల్లలు ఎదురు చూస్తుంటారు. చాలామంది సమాజంలో చాలా మాటలు పడుతుంటారు. వీళ్ళేదో తిరుగుతున్నారు, జేస్తున్నారని. మరి ఇయన్నీ మనం ఫేస్ జేసి త్వరగా మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా సీఎన్‌సీ ఈ సీఎన్‌సీ అనేది నువ్వు ఉపయోగించుకుంటే మాత్రమే నువ్వు సమాజంలో త్వరగా నువ్వు సక్సెస్ అవుతావు. అది గూడా మన సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిందేందంటే, రెండో తేదీయే సీఎన్‌సీ. ఎందుకు సార్ రెండో తేదీయే సీఎన్‌సీ జేయాలా? అనంటే, రెండో తేదీ లీడర్ అయిన ప్రతి ఒక్కరు కూడా రెండో తేదీయే గనక సీఎన్‌సీ జేస్తే,
ఆల్మోస్ట్ 60% వాళ్ళ పీవీస్ కూడా కంప్లీట్ అయిపోద్ది టార్గెట్. ఇంతకుముందు పీవీ దాదాపు ఎప్పుడో 14వ తేదీకి కంప్లీట్ అయ్యేది 20,000 30,000 అనేది. కానీ ఇప్పుడు 2వ తేదీ గమనిస్తే 2వ తేదీ దాదాపు 60,000 70,000 పీవీ అనేది వస్తుంది. ఇప్పుడు 60,000 70,000 అంటే 60% బిజినెస్ అనేది 2వ తేదీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మనం అందరం కూడా డిసైడ్ అయ్యి పని చేస్తున్న లీడర్లు కాబట్టి మనం అనేది తీసి సిఎన్సి అనేది గ్రూప్లో పోస్ట్ చేస్తే మన టీం కూడా సిఎన్సి చేస్తే అందరం కలిసి సిఎన్సీలు చేస్తే అందరి జీవితాలు మారుతున్నాయి ఇక్కడ. అందుకని చెప్పేసి సారు 2వ తేదీ సిఎన్సి అనేది చేస్తే ముందుకెళ్ళే అవకాశం ఉంది. ప్లస్ మిగతా డేస్ ఏవైతే ఉన్నాయో 2వ తేదీ 50% కంప్లీట్ అయిపోతే 14 లోపు 50% మనం కంప్లీట్ చేసుకున్నా కానీ మిగతా 15 డేస్ టీమ్ గ్రోత్కి హోమ్ మీటింగ్స్కి అయితేనేమి ఎవరిని కలవాలనేది టీమ్ గ్రోత్ కనుక బిజినెస్ డెవలప్మెంట్ కనుక 15 డేస్ ఉపయోగించుకోగలిగితే వండర్స్ క్రియేట్ చేసుకునే ఉద్దేశంతో టైం అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా తక్కువగా ఉంది సార్. ఈ టయాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటే మాత్రమే బిజినెస్లో సక్సెస్ అవుతాం కాబట్టి సిఎన్సి 2వ తేదీ కంప్లీట్ చేసుకుంటే మనకు చాలా టైం ఉంటుంది బిజినెస్ గ్రోత్ కోసం. ఎందుకంటే చాలా మంది సిల్వర్లోనే ఉన్నారు, గోల్డ్లో ఉన్నారు. ఇంకా వాళ్ళ లెవెల్స్ అచీవ్ అవ్వాలా, ప్లస్ వాళ్ళ ఇన్కమ్ అచీవ్ అవ్వాలి. కాబట్టి మరి ఇన్కమ్ అచీవ్ అవ్వాలంటే ఎక్కువగా మనం మీటింగ్స్ కండక్ట్ చేయాలంటే మన 14వ తేదీ దాకా సిఎన్సి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ తర్వాత మన టైం చాలదు. కాబట్టి 2వ తేదీ సిఎన్సి కంప్లీట్ చేసి మిగతా మొత్తం డేస్ మొత్తాన్ని కూడా టీం డెవలప్ కోసం ఉపయోగించగలిగితే మన లెవెల్ అచీవ్ అవ్వచ్చు, మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం అనేది ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరు కూడా 2వ తేదీ సిఎన్సి కంప్లీట్ చేసి మీ పిన్ లెవెల్ అచీవ్ అయ్యి మంచి ఇన్కమ్ వెస్టేజ్ ద్వారా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అవును సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. థ్యాంక్ యూ. ఎస్, వండర్ఫుల్ సెషన్ సార్ రమేష్ సార్. నిజంగా మీ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ నాకు. స్టార్టింగ్లో మీరు చెప్పినట్టు ఎటువంటి ఎడ్యుకేషన్ లేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎటువంటి సర్కిల్ లేదు. ఈ బిజినెస్లో నాకు చూసింది ఏమి అని అంటే, ఈ బిజినెస్లో కనుక నేను ఒక అడుగు ముందుకేయగలిగితే నా జీవితం మారిద్దని నమ్మకంతో ముందుకేసినప్పుడు, కానీ ఎక్కడా కూడా మీ మాట ఎవరు వినలేదు, ప్లస్ ఎవరు కూడా మిమ్మల్ని బిలీవ్ చేయలేదు. అయినా బయటికి వెళ్ళిపోతే, అంటే ఈ ప్లాట్ఫామ్ నుంచి బయటికి వెళ్ళిపోతే నేను మళ్ళీ పాత జీవితమే. ఏదేమైనా ఇందులో ముందుకు వెళ్ళాలని ఒక అడుగు ముందుకేస్తే ఈరోజు 1,50,000. మీ ఎడ్యుకేషన్ రమేష్ సార్? 7th క్లాస్ సార్. గ్రేట్. నిజంగా ఒకసారి గమనించండి లీడర్స్, మనం ఇన్స్పైర్గా తీసుకోవాలి, మనం ఎవరైనా రోల్ మోడల్ తీసుకోవాలంటే బ్రహ్మేశ్ సార్ని తీసుకోవచ్చు. ఎక్కడెక్కడో యూట్యూబ్లో చాలా పెద్ద పెద్ద లీడర్స్, గొప్ప లీడర్స్ ఉన్నారు. బట్ దగ్గరగా మన కొండేపులోనే నాకు అవకాశం ఇచ్చినటువంటి మై గ్రేట్ అప్లైనర్ బ్రహ్మేశ్ సార్. ఎందుకంటే బిఫోర్ నేను వెస్టేజ్ విన్నాను కానీ నమ్మలేదు. బ్రహ్మేశ్ సార్ వచ్చి చెప్పినప్పుడు కూడా నమ్మలేదు, కానీ నన్ను కంటిన్యూగా ఫాలోఅప్ చేశాడు. ఒక 4 నెలలు నన్ను ఫాలోఅప్ చేసిన తర్వాత, ఒక మీటింగ్ తీసుకెళ్ళిన తర్వాతే నేను నా మైండ్ సెట్ మార్చుకున్నాను. సో అలా పట్టుబడిన విక్రమార్కులాగా తను వెళ్తూ తన ద్వారా నాకు కూడా అవకాశం ఇవ్వడం ద్వారా అట్లా ఒకరికొకరు మనం అవకాశం ఇచ్చుకుంటూ వెళ్తే ఈరోజు మన టీం చాలా పెద్దగా అయింది. సో మన టీం గ్రోత్ అవ్వాలన్నా, లేదు నువ్వు నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయాలన్నా, బ్రహ్మేశ్ సారు తన డ్రీమ్స్ని అచీవ్ అయ్యారన్నా కానీ ఒకటేకి సిఎన్సిని చాలా చక్కగా వివరించారు సార్. అందరం పేదవాళ్ళగా మనం ఉన్నప్పుడు మనం ఆలోచించేది ఒకటే, మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడాలనుకుంటాం, బట్ తక్కువ బడ్జెట్లో వాడాలనుకుంటాం. సో ఎవరైనా అది ఆలోచించేది డిస్కౌంట్ కావాలి, ఇంకా తక్కువ రావాలని ఆలోచన ఉంటుంది. సో అటువంటి ఆలోచించే నాకు, మీకు, మనందరికీ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉన్నదంటే సిఎన్సి ప్లాన్. 9 దేశాల్లో వాడే ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకు సగం రేటుకి ఇదిగో సార్ చెప్పినట్టు 50%కి మనకు షేర్ అవుతుంది. సో అదొకటి. రెండో తేదీ మనం బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటి సార్ అంటే, ప్రోడక్ట్స్ అన్నీ డిఎల్సిపిలు అవైలబుల్ ఉంటాయి. రెండోది, నెల మొత్తం కంటిన్యూగా వాడుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ మంత్ రాగానే సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది, అంతే. ఏం లేదు సార్. ఇందాక బ్రహ్మేశ్ సార్ చెప్పిన దాంట్లో ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే, మనందరం కూడా కొన్ని తరాల నుంచి సిఎన్సీలు చేస్తానే ఉన్నాం. అది బయట డిమార్ట్లో సిఎన్సీ చేస్తున్నాం, అక్కడ ఏమి రావట్లేదు. మెడికల్ షాప్కి వెళ్ళి సిఎన్సీ చేస్తున్నాం, అక్కడ కూడా ఏమి రావట్లేదు. ఇంకా చుట్టుపక్కల మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా బ్యూటీ ప్రోడక్ట్స్ కొన్ని బ్యూటీ షాప్కి వెళ్ళి సిఎన్సీ చేస్తున్నాం. అంటే
కంటిన్యూగా మనకు కావాల్సినవన్నీ కూడా అక్కడ కన్సిస్టెన్సీ తీసుకుంటున్నాం. అదే ఆలోచన కొంచెం మార్చుకొని కొంత దీని మీద అవగాహన పెంచుకొని అక్కడ పెట్టే ఖర్చు ఏది ఇక్కడ పెట్టడం ద్వారా 9 రకాల ఆదాయం మనకు వస్తుంది. దాంతోపాటు ఈ ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆదాయం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సగం రేటుకే వస్తున్నాయి. నాలుగో బెనిఫిట్ ఏమన్నా ఉందంటే ఒక 4 నెలలు కరెక్ట్గా మనం సిఎన్సిలో ఉండి కొంత టీముని నేర్పించుకుంటే 5వ నెల నుంచి టోటల్గా మన లైఫ్ లాంగ్ మనం ఇప్పుడు ఫ్రీగా వెస్టీజ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం వాడుకోవచ్చు. అందులో బ్రహ్మేశ్వర్ నిదర్శనం. ఈరోజు ఆ ప్లాన్లో ఉండి చాలా స్పీడ్గా సక్సెస్ అయ్యి 1,50,000 తీసుకుంటూ ఇప్పుడు లైఫ్ లాంగ్ కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్ తీసుకుంటున్నాడు. ఫ్రీగా వస్తువులు వాడుతున్నట్టే కదా నేనైనా బ్రహ్మేశ్వర్ రవి సార్ అయినా. సో గమనించిన లీడర్స్, అప్లైనర్ ఏదైనా ఒక మాట చెప్పాడు అంటే సక్సెస్ఫుల్ అప్లైనర్ ఖచ్చితంగా అది మనం పాటించి ముందుకెళ్ళొచ్చు. కాబట్టి ఎప్పుడైతే మేము మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళామో, బూట్ క్యాంప్స్కి వెళ్ళామో, అక్కడ బిజినెస్ ఇంత పెద్దదాన్ని మేము అర్థం చేసుకున్న తర్వాత ఈరోజు ఇప్పటికి ప్రతి నెల 2వ తేదీ మా సిఎన్సి కంప్లీట్ చేస్తున్నాం. ఎందుకు సార్ అంటే సిఎన్సిలో బెనిఫిట్ చెప్పాను కదా, సగం రేటుకే వస్తువులు వస్తున్నాయి. రెండోది నెలంతా వస్తువులు వాడుకోవచ్చు. మూడవది వచ్చేసి మనం త్వరగా సక్సెస్ అవటానికి ఒక మాట చెప్పి ఫీడ్బ్యాక్ వెళ్దాం సార్. మీరు గమనిస్తే ప్రతి ఒక్కరు వచ్చింది డబ్బులు సంపాదించడానికి కోసం, ఇక్కడ ఒక అవకాశం ఉందని. సో ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే అంతా కూడా మన డౌన్ లైన్స్లో లెవెల్స్ అచీవ్ అవ్వటం, మన లెవెల్ అచీవ్ అవ్వటం. మన లెవెల్ అచీవ్ అవ్వాలంటే సింపుల్గా చెప్పొచ్చు, ప్రతి ఒక్కరికి ఒక 20,000 కావాలంటే ఇందులో ఒక 60 సిఎన్సీలు ఒక లైన్లో, ఒక 20 సిఎన్సీలు ఒక లైన్లో, అంటే 80 మంది సిఎన్సీలు తీసుకున్న వాళ్ళు ఉంటే నీకు 20 నుంచి 25,000 వస్తాయి నీకు. అదే 120 మంది కనుక సిఎన్సీలు తీసుకుని నీ లైన్లో కనుక ఉంటే, బ్రహ్మేశ్వర్ ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చెప్పాడు. ఫస్ట్ నెల నువ్వు ఒక్కడవే చేస్తావు, రెండో నెల నువ్వు నీ ఫ్రెండ్ చేస్తావు, మూడో నెల మీ ఇద్దరు కలిసి ఇంకొక ఇద్దరిని తీసుకొస్తారు. ఇలా ప్రతి నెల పెంచుకుంటా పోతే సంవత్సరం 2,000 సిఎన్సీలు చేయొచ్చు. 2,000 సిఎన్సీలు 2 లక్షలు పీవి. 2 లక్షలు పీవి అంటే దగ్గర దగ్గర మన చెక్ ఎంత ఉంటుంది అంటే మినిమం 3 నుంచి 4 లక్షలు ఉంటుంది. మనకు అంత అవసరం లేదు. ఒక 1000 పీవీలు 1000 సిఎన్సీలు చేసినా కానీ ₹1,00,000 వస్తుంది. సంవత్సరం మొత్తంలో ఒక 1000 సిఎన్సీలు 500 సిఎన్సీలు చేసిన 50,000 వస్తుంది. అంటే నీ లైన్స్లో చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు లీడర్స్. సో ఇదేంటి అర్థం చేసుకొని నేనైతే నా సిఎన్సి రేపు 2వ తేదీ మీరందరూ గమనించాలి. 2వ తేదీ మనకి సింగరాయకొండ డిఎల్సిపి, కందుకూరు డిఎల్సిపి, ఒంగోలు డిఎల్సిపి, కావలి, వినుకొండ, కొండేపి ఇట ప్రతి చోట కూడా డిఎల్సిపిలు అందుబాటులో ఉన్నాయి. నువ్వు నేను చేయాల్సిన పని ఏం లేదు. మనం వెళ్ళి మన సిఎన్సి యాజ్ ఎ లీడర్గా నువ్వు నిజంగా వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నావా, అక్కడికి వెళ్ళి నీ సిఎన్సి నీ ఇంట్లోకి కావాల్సినవి ఆ బయట కెమికల్ ప్రొడక్ట్స్ వదిలేసి ఇక్కడ నీకు ఏదైతే బాగుందో అవి నీకు కావాల్సినవి కొన్ని సిఎన్సికి ప్రొడక్ట్స్ తీసుకొని అక్కడే పిక్ తీసి ఫోటో తీసి గ్రూప్లో పెట్టేసి ఒక లీడర్గా నా సిఎన్సి కంప్లీట్ అయింది అని కనుక నువ్వు గ్రూప్లో పోస్ట్ చేస్తే ఇందాక చెప్పినటువంటి 60 సిఎన్సీలు నీ లైన్లో పడిపోతాయి. ఫస్ట్ రోజే నీ బిజినెస్ నువ్వు స్టార్ట్ చేసావు. సో అదే బ్రహ్మే సార్ చెప్పింది. సో అందరం కూడా చేద్దాము. నేనైతే నా సిఎన్సి బ్రహ్మే సార్ చెప్పిన క్లాస్లో సెషన్లో నిజంగా నేను మళ్ళీ సిఎన్సిని త్వరగా వెళ్ళి చేసి నేను కూడా గ్రూప్లో పోస్ట్ చేసి అందరికీ నేను రోల్ మోడల్గా నిలవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రహ్మే సార్. మరొకసారి మీ వాయిస్ ద్వారా మళ్ళీ నన్ను రీబ్యాక్ అయ్యేటట్టు, అదేవిధంగా ఎనర్జీ వచ్చేటట్టు ఉంది మీ వాయిస్, మీ యొక్క జర్నీ. త్వరగా మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను. లాస్ట్గా ఇందాక సార్ చెప్పిన మాటలు ఇంకో మాట చెప్పాడు. ఇప్పుడు దాకా కన్సిస్టెన్సీగా మనం డిమార్ట్లో కొంటున్నాం, చిల్లర కొట్లో కొంటున్నాం, మెడికల్ షాప్లోనూ కొంటున్నాం. అక్కడి నుంచి ఏ డ్రీమ్ ఫిల్ కాల. కానీ ఇక్కడ సిఎన్సి చేయటం ద్వారా మేమందరం రేపు 11, 12, 13, 14 ఈ 4 రోజులు థాయిలాండ్ ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యి కన్ఫర్మ్ కూడా అయిపోయినాయి లీడర్స్. కేవలం వెస్టీజ్ సిఎన్సి ప్లాన్ ద్వారా మేము సక్సెస్ అయ్యి థాయిలాండ్ వెళ్తున్నాం. అదేవిధంగా మన కొండేపు టీంలో మళ్ళా తిరిగి జూన్ తర్వాత ఒక 5 కార్లు ఓపెన్ చేయబోతున్నాం. వెస్టీజ్ సిఎన్సి సక్సెస్ ప్లాన్ ద్వారా మేము సక్సెస్ అయ్యి కార్ ఫండ్ కూడా అచీవ్ అయి ఉన్నాం. మన టీంలో ఒక 5 కార్లు లాంచ్ అవబోతుంది విత్ ఇన్ 4 monthsలో. సో ఈ రోజు నాకేదైతే అవకాశం వచ్చిందో, ఈ రోజు బ్రహ్మేశ్వరికి రవి సార్కి ఏదైతే అవకాశం వచ్చిందో, జూమ్లో ఉన్న నీకు కూడా అదే అవకాశం వచ్చింది. నువ్వేం చేయాలంటే నువ్వనే వ్యక్తివి ముందున్నటువంటి లీడర్ ఏదైతే చేశాడో అదే నువ్వు కూడా చేసుకుంటా పోతే ఒకరోజు నీకు కూడా ఇదే సక్సెస్ వస్తుంది. సో గమనించి ప్రతి ఒక్కరు కూడా విన్న సెషన్లో నెగిటివ్ తీసుకోకుండా పాజిటివ్ తీసుకోండి. సిఎన్సి తీసుకునే ప్లాన్ కూడా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సారు. ఏదన్నా డౌట్ ఉంటే మీ అప్లైన్తో కనెక్ట్ అయ్యి త్వరగా మీ సిఎన్సి కంప్లీట్ చేసుకొని త్వరగా మీ లెవెల్స్ అచీవ్ అవ్వాలని, ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి లక్ష్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ గ్రేట్ లీడర్స్. థ్యాంక్ యూ. 1 second.
థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. 1 సెకండ్. రవి సార్ గుడ్ మార్నింగ్. ఎస్ బ్రహ్మేష్ సార్ గుడ్ మాట్లాడండి. మార్నింగ్ సార్. ఎస్ ప్లీజ్ కంటిన్యూ రమేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సెషన్. చాలా సైన్స్ గురించి విప్లవం విస్తీకరించారు. కొత్త విషయాలు తెలుసుకున్నాం ఈ సెషన్ ద్వారా. సో లీడర్స్ గమనించండి, మన డ్రీమ్స్ 100% మనం చేరాలంటే 100 PVలో ఉంటే మాత్రమే త్వరగా మనం 100% మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. ఇంకోటి, బ్రాహ్మీ సార్ లాగా 1,50,000, సురేష్ సార్ లాగా 2 లక్షలు, లేదంటే ఆనంద్ సార్ 1,42,000 రావాలి, నేను కూడా కారు ఇచ్చుకోవాలి, థాయిలాండ్ ట్రిప్, ఇలాంటి ట్రిప్ ఎంజాయ్ చేయాలనుకుంటే మనం కూడా సిఎన్సీలో ఉంటూ మన టీంను కూడా సిఎన్సీలో ఉంచుకోగలిగితే మనం కూడా మంచి ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అప్లైన్ సక్సెస్ఫుల్ అప్లైన్స్ ఏదైతే చేస్తున్నారో అదే తూచే తప్పకుండా మనం చేయగలిగినప్పుడు మనం సక్సెస్ అవుతాం. మన సొంత రాజ్యాంగాలు, సొంత ఇదిలోకి వెళ్ళిపోయామంటే అది చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఓన్ బ్యాటింగ్ ఆడి ఆగమాగమయ్యి అటు ఇటు కాకుండా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో చాలా మంది మేము చూస్తున్నాము. కాబట్టి సక్సెస్ఫుల్ అప్లైనర్ ఏదైతే పాటిస్తున్నారో ఆ విధంగా మనం చేయగలిగితే మనం కూడా సక్సెస్ అవుతాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ బ్రాహ్మీ సార్. బిజీ టైం అయినప్పుడు కూడా మాకు సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో సార్. లీడర్స్ గమనించండి, ఈ రోజు ఫీడ్బ్యాక్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకుండా ఈరోజు నేను రేపు 2వ తారీఖు నేను సిఎన్సీలో ఉండి నా టీం ద్వారా ఇన్ని సిఎన్సీలు చేస్తానన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. బ్రహ్మే సార్ బాగా చెప్పారు అనుకున్నా, బ్రహ్మే సార్ బాగా చెప్తారు కాబట్టి ఈరోజు సెషన్ తీసుకున్నాం. నేను రేపు 2వ తారీఖు నేను సిఎన్సీ చేసి నా టీం నుంచి 5 లేదా 10 లేదా 2 చేస్తానన్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ హరిబాబు మార్నింగ్ సార్ సార్. ఏమంటున్నాడు, హైదరాబాద్ నుంచి మనకు మంచి ఎవరు సార్? లీడరు హరిబాబు సార్ అని ఓకే హైదరాబాద్. హరిబాబు సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. లాస్ట్ టైం మీరు చెప్పారు కదా కడప దగ్గర జమ్మల మడుగు గ్రేట్ లీడర్. లీడర్ సార్. సార్ కూడా సిఎన్సి అనేది చేస్తున్నారు, టీంతో కూడా చేపిస్తున్నాడు. Yeah. ఎక్సలెంట్ సార్ హరిబాబు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. బాగున్నారా సార్? సూపర్ సార్. మీ బ్రహ్మీ సార్ మీ గురించి రోజు కాల్ చేసినప్పుడు చెప్తుంటారు సార్. ఎందుకంటే దాదాపు మంత్లీ 30 lakhs ఇన్కమ్ తీసుకున్నప్పటికి కూడా పొలిటికల్ గా టచ్ ఉంది, మంచి ఇన్కమ్ ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్ చాలా వెల్ నాలెడ్జ్ ఉంది. మీ దగ్గర కొన్ని విషయాలు నేను బ్రహ్మీ సార్ నేర్చుకున్నానని కూడా చెప్పారు. అలాంటి వ్యక్తి వెస్టేజ్ బిలీవ్ చేసి మాతో జర్నీ చేయడం చాలా గ్రేట్ సార్. లాస్ట్ టైం మీరు బ్రహ్మే సార్ జమ్మలం అడుగు వచ్చినప్పుడు మీరు ఇచ్చిన ఆతిథ్యం కూడా నాతో షేర్ చేశాడు. అంత ఉన్నప్పుడు కూడా అంత డౌన్ టు ఎర్త్ ఉంటాం. చాలా గ్రేట్ సార్ హరిబాబు సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, హరిబాబు సారు హైదరాబాద్ లో ఉంటారు. ప్రాపర్ వచ్చేసి కడప దగ్గర. మంత్లీ 30 lakhs బయట సార్ చేసే బిజినెస్ ద్వారా. కానీ వెస్టేజ్ ఒక గొప్పతనం తెలుసుకొని బిలీవ్ చేసి చాలా యాక్టివ్ గా చాలా డెడికేషన్ వర్క్ చేస్తున్నారు అనమాట. హరిబాబు సార్ మీ మాటలో 2 మాటల్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రహ్మ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ బిజినెస్ ని పరిచయం చేసినందుకు. అండ్ వెస్టేజ్ అనే కంపెనీ నాకు గత 10 years నుంచి అయితే తెలుసండి. బట్ మన నెట్వర్క్ లో ఉన్నప్పుడు ఇంకో బిజినెస్ గురించి అయితే ఆలోచించాము, కామన్ థింక్ అది. బట్ వాట్ ఎవర్ మే బిట్, అంటే కెరియర్ గ్రోత్ గురించి, అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ కెరియర్ ఏంటి, దాంతో లోటుపాట్లు ఏంటి, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అలా తెలిసిందే. ఇప్పుడు ఒక కెరియర్ బేస్ బిల్డ్ చేసుకోవాలి అంటే నేను నా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక బిజినెస్ చేయాలి. అది నెట్వర్కింగే చేయాలి. ఎందుకు నెట్వర్కింగ్ చేయాలి? ఆల్రెడీ నేను హైదరాబాద్ లో ఉంటానండి. నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. సార్ వాళ్ళు అన్నట్టు నెలకి 30 lakhs అనేది అది ఒక్కోసారి వస్తుంటది, ఒక్కోసారి రాదు. అది కామన్ థింగ్ అది. బట్ సార్ వాళ్ళు అలా ఫ్లో తీసుకెళ్తున్నారు. సరే, ఇప్పుడు చూసినట్లయితే ఎందుకు నేను ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ని కెరియర్ గా తీసుకున్నాను అని అంటే, నెట్వర్కింగ్ అనేది ఆల్వేస్ వండర్ అండి. ఎందుకనంటే ఒక్కసారి టీమ్ ఫామ్ అయింది అని అంటే, ఇప్పుడు చూస్తే బ్రహ్మ సార్ కిందే 14,000+ టీం ఉంది. బట్ ఆయన ఎక్కడో ఒక దగ్గర వర్క్ చేస్తుంటారు. బట్ ఆ 14,000 టీము ఎన్ని ప్లేసుల్లో వర్క్ చేస్తుంటారో ఒకసారి థింక్ చేయండి. అలాంటి టీం, అలాంటి అంటే లైక్ నెట్వర్కింగ్ పాయింట్ ఏదండి, నెట్వర్కింగ్ బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది దట్ ఈస్ ద వండర్ఫుల్. ఆ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ లో వెస్టేజ్ అనే ఒక
వండర్ఫుల్ కంపెనీ ఒక సిస్టమేటిక్ గా వెళ్తుంది. ఆ సిస్టంలో మన పైన ఉన్న అప్లయన్స్ కావచ్చు, మన సీనియర్స్ కావచ్చు, మన యొక్క వెల్ విషర్స్ కావచ్చు, అందరూ కూడా ఒక ప్లాన్ ని మూవ్ అవుతుంటారు. అదే ఇప్పుడు సిఎన్సి. ఆ సిఎన్సి ప్రాపర్ గా అందరం ఫాలో అయితే మాత్రము మన కుటుంబంలో, మన ఫ్యామిలీలో ఆరోగ్యంగా ఉంటాము, ఆదాయంతో ఉంటాము, ఆనందంతో ఉంటాము. ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ దాన్ని ఇంకొంచెం మీరు సీరియస్ గా తీసుకొని ఏదైతే మన అప్లయన్స్ చెప్తున్నారో దాన్ని తూచా తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే ఖచ్చితంగా సక్సెస్ పీపుల్స్ ఎప్పుడూ కూడా కొన్ని సక్సెస్ మాట చెప్తారు. ఒక పాయింట్ అయితే నేను గట్టిగా చెప్తానండి. మనం తాగుడు అంటే లైక్ మందు తాగే వాళ్ళతో తిరిగితే మనం కూడా మందు అలవాటు అయిపోతుంది. సిగరెట్ వాళ్ళతో తాగే వాళ్ళతో తిరిగితే మనం కూడా సిగరెట్ అలవాటు చేసేస్తారు. అదే డబ్బు సంపాదించే వాడితో తిరిగితే మనం కూడా డబ్బు సంపాదిస్తాం. ఇక్కడ మనం ఎవరితో తిరుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరితో జర్నీ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ పీపుల్స్ చాలా మంది ఉంటారు వెస్టేజ్ లో కూడా. ఏంటంటే ఫెయిల్యూర్ పీపుల్స్ ని చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటే మాత్రం వాళ్ళతోనే మనం కూడా గయ అయిపోతాము. బట్ సక్సెస్ పీపుల్ తో కలుస్తూ మాట్లాడుతూ వెళ్తే మాత్రం మనం సక్సెస్ అవుతాము. అది అందరికీ తెలిసిన విషయం. ఇట్స్ అ ట్రూత్, యూనివర్సల్ ట్రూత్ అండి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు ఏదైతే మన సార్ వాళ్ళు చెప్తున్నారో దాన్ని అందరం ఫాలో అవుదాము, పాటిద్దాము. నా కెరియర్ ఏంటంటే నెక్స్ట్ 3 జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ ఉంది. అండ్ మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ వన్స్ మన టీమ్స్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటే ఈరోజు చూడొచ్చు మనం నెక్స్ట్ లో ఒక్కొక్కరిని చూస్తే చాలా లాట్స్ ఆర్ లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు, క్రోడ్స్ కూడా తీసుకుంటున్నారు. బట్ డెఫినెట్లీ మనం కూడా విత్ ఇన్ షార్ట్ టైమ్ లో బ్రహ్మయ్య సార్ 2 years సక్సెస్ అయ్యారు. అవ్వడానికి కారణం ఏంటంటే తన ఎఫర్ట్స్ పెట్టడం కావచ్చు, తను నేర్చుకునే విధానం కావచ్చు, మీటింగ్స్ అటెండ్ అయ్యే విధానం కావచ్చు, ఎవ్రీ మీటింగ్ కి మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వడం కావచ్చు. కమింగ్ మైసూర్ మీటింగ్ కూడా నేను అటెండ్ అవ్వడం కావచ్చు. అంటే అంటే మైసూర్ మీటింగ్స్ కూడా చాలా వరకు అటెండ్ అయ్యారు. నాకు చాలా చాలా నేర్చుకోవాలని ఉంటుంది. ఎందుకనంటే మనిషి అనే వ్యక్తి నిత్య విద్యార్థి అని నేను అంటాను. మనిషి అనే వ్యక్తి నిత్య విద్యార్థి అండి. ప్రతిదీ ఏదో ఒక దగ్గర ఏదో ఒకటి విషయం నేర్చుకుంటూనే ఉన్నాం. మనం చనిపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉండాలి. అది తప్పదు. అది ఎవరు మనం అగ్రి చేయకపోయినా డెఫినెట్లీ అందరం నేర్చుకుంటూ వెళ్దాము, సక్సెస్ అవుదాం. కలిసి అందరం ఒక యూనిటీ పవర్ తెలుసు కదా. మనం 3rd class లో 4th class చదివాం. ఐకమత్యమే మహాబలం అని చెప్పేసి ఒక స్టోరీ ఉంటది మనకి. అది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి. అది అందరం మనం కలిసి జర్నీ చేసి ముందుకెళ్దాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. వెస్టేజ్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ బ్రహ్మ సార్ స్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ నాకు ఒక గొప్ప థ్యాంక్ యూ. ఇచ్చారు. దాన్ని ఖచ్చితంగా మంచిగా తీసుకెళ్దాం. నెక్స్ట్ 2 to 3 years బిగ్ టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్దాము. డెఫినెట్లీ సిఎన్సీ అయితే డెఫినెట్లీ నేను నా టీం ని తప్పకుండా చేస్తాం కూడా. థ్యాంక్ యూ హరిబాబు సార్. థ్యాంక్ యూ. సార్ రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హరిబాబు సార్. థ్యాంక్ యూ. ఒక ఉద్యమకారుడు వాయిస్ ఉన్నట్టుంది. చాలా వాల్యుబుల్ వర్డ్స్ షేర్ చేశారు సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ హరిబాబు సార్. థ్యాంక్ యూ. రమేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఒక 5 numbers ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఓకే సార్. మోహన్ రావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గురుగారు సో లేటెస్ట్ గమనించండి. టైం 7 అయింది కాబట్టి మీరు 2వ తారీఖు సిఎన్సీ చేస్తున్నది ఎన్ని సిఎన్సీలు చేస్తున్న విషయం చెప్పి క్లోజ్ చేయండి. మోహన్ రావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గురుగారు వెరీ గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్ అండ్ రవి సార్ అండ్ బ్రహ్మయ్య సార్. సృష్టికర్త మరి వేదాల్లో పురాణాలు సృష్టికర్త బ్రహ్మయ్య గారు. ఆ బ్రహ్మయ్యే ఈ బ్రహ్మయ్యగా మరి మనకి సంపదను ఎలా సృష్టించాలనేటువంటి విషయాన్ని తెలియజేశారు బ్రహ్మయ్య గారు. అంటే సిఎన్సిలో చేరండి, ఆదాయాన్ని పొందండి, 10 మందికి ఆదర్శంగా నిలవండి అని చెప్పడం అనేటువంటిది వారి మాటల ద్వారా నేను తెలుసుకున్నా. కాబట్టి ఎవరైనా కానీ ఈ యొక్క వెస్టేజ్ కంపెనీలో నిలబడాలి అన్నట్లయితే, ఆదాయాన్ని పెంచుకోవాలన్నట్లయితే ప్రధానమైనటువంటి అంశం సిఎన్సి స్థిరత్వం. నువ్వు ఏ పని చేయాలన్నా స్థిరంగా నిలబడితేనే, బిల్డింగ్ కట్టాలన్నా, లేకపోతే పిల్లల్ని చదివించుకోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా,
దేంట్లో అయితే స్థిరత్వంగా ఉంటారో అటువంటి వాళ్ళే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును అందించి భవిష్యత్ తరాలకి ఈ తరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తారనే చెప్పొచ్చు. 3 తరాలు వెనకమన్నారు అంటే నీ తరం, నీ తర్వాత నీ యొక్క భార్య తరం, తర్వాత నీ పిల్లల తరం. 3 తరాలంటే మామూలు విషయం కాదు. 300 సంవత్సరాల కాలం బతికేటువంటి దానికి వెస్టేజ్ అనేటువంటిది అవకాశం ఇచ్చిందంటే నభూత నభవిష్యతి. అటువంటి బాలి సార్ గారికి మనకి ఎంఎస్ఆర్ అసోసియేషన్ ద్వారా ఎంఎస్ఆర్ గురువు గారికి మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని అనుకుంటాం. రవి సార్ కానీ, ఆనంద్ సార్ గారు కానీ, అలాగే కోటి సార్ గారు కానీ, అలాగే బ్రహ్మయ్య సార్ గారు కానీ, ఎవరైతే దీంట్లో స్థిరత్వంగా, అలాగే సురేష్ సార్ గారు, కొండేపు సురేష్ గారు, ఇటువంటి మహనీయులంతా కూడా ఉండి మమ్మల్ని నడిపిస్తూ మేము కూడా ఈ స్థిరంగా నిలబడి సిఎన్సి అనేటువంటి దానికి మా టీములో ఉన్నటువంటి వాళ్ళైనా అందరూ కూడా ఎవరైతే ఈ యొక్క జూమ్లో ఉంటారో ఈ రోజు నుంచైనా 2వ తారీఖుకి అందరూ కూడా సిఎన్సి తీసుకొని 100 పాయింట్లు తీసుకొని మిగతా వాళ్ళందరికి కూడా మార్గదర్శకంగా నిలిచి మన వేటపాలెం టీం అంటే మనకి అందరికి కూడా ఆదర్శంగా నిలవాలి. రవి సారు మరి 100 కాదు, 150 కాదు, ఎన్ని వేల మందినైనా సిఎన్సిలోకి జంపగలిగినటువంటి సమర్థుడని నేను కరాఖండిగా చెప్పగలను, ఘంటాపదంగా చెప్పగలను. అటువంటి మనిషి యొక్క నాయకత్వంలో మేము పనిచేస్తున్నామంటే చాలా అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో మా జూమ్లో ఉన్నటువంటి వారు ఎవరైతే లీడర్స్గా ఎదిగి మరి తీసుకున్నటువంటి మరి ధనాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ యొక్క లైఫ్ లైనర్స్ అందరికి కూడా చెప్పి 2వ తారీఖు కల్లా సిఎన్సికి ఈ జూమ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిఎన్సి తీసుకొని వాళ్ళ టీముల్ని ప్రమోట్ చేసుకొని బ్రహ్మయ్య గారు చెప్పినటువంటి ఆశయ సాధన కోసం అందరం ముక్తఖండంతో పనిచేస్తామని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ గురూజీ. లాస్ట్ మంత్ 15 సిఎన్సీలు చేశారు. ఈ మంత్ ఎన్ని చేస్తున్నారు సార్? ఎన్ని ప్లాన్ చేశారు? 20 చేస్తామండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. దుర్గా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. సో లీడర్స్ గమనించిన 7 దాటింది కాబట్టి. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎన్సిఎన్సీలు చేస్తున్నారు ప్లానింగ్? 20 దాకా అనుకుంటున్నాను సార్. నేను చేసి గ్రూప్ లో పెట్టి 20 చేపిద్దాం అనుకుంటున్నాను సార్. లాస్ట్ మంత్ ఎన్ని చేశారు మేడం? లాస్ట్ మంత్ ఒక 25 అయినట్టున్నాయి సార్. అంటే లిస్ట్ లో రాసుకొని ఉన్నాను సార్. లాస్ట్ మంత్ 25 అయితే 25 అన్న అవ్వాలి, లేదంటే 35 అన్న అవ్వాలి. 20 కాకూడదు. అంటే చేస్తాను సార్. 30 కన్ఫర్మ్. ఎక్సలెంట్. పేరే దుర్గ అంటే పరాక్రమం అనమాట. తగ్గకూడదు. అప్లై రేట్ చేస్తే అది చేయాలి కదా సార్. ఎక్సలెంట్ మేడం. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. నేను లాస్ట్ రోజు 10 గంటల వరకు డిఎల్సి ఉండి కూడా మీరు ఫాలోఅప్ చేసి అందరూ లెవెల్ హెచ్ కోసం అక్కడే ఉన్నారు. ఎక్సలెంట్ వర్క్ మేడం, దుర్గా మేడం. థ్యాంక్ యూ. వెంకటేశ్వర సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. రామయోగి సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. రామయోగి సార్, గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర సార్, గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? సూపర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నేను ఉన్నారా సార్? లాస్ట్ మంత్ సిఎన్స్ లో ఉన్నారా సార్? 2వ తారీఖు ఉన్నా సార్. ఎక్సలెంట్. ఈ మంత్ ఎన్ని ప్లాన్ చేస్తున్నారు? ఈ మంత్ నా చేసి గ్రూప్ లో పెట్టేసి నాతో పాటు ఒక 4 చేపిస్తున్నా సార్. ఎక్సలెంట్ సార్. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. జూమ్ యాడ్ అవుతున్నారు, ప్రతి మీటింగ్ అటెండ్ అవుతున్నారు సార్. ఈరోజు కనిగిరి పొదిలి ప్లాన్ చేసుకోండి సార్. టీంను మంచిగా ప్రమోట్ చేసుకోండి. కలుద్దాం. ఆల్రెడీ పొదిలి ప్లాన్ చేశాను సార్. నాతో పాటు ఒక 5-6 వస్తున్నారు సార్. ఎక్సలెంట్ వర్క్ సార్. సార్ థ్యాంక్ యూ. కలుద్దాం. రవి సార్, గుడ్ మార్నింగ్. ఫీడ్బ్యాక్ కాకుండా కీ లీడర్స్ ఒకసారి సిఎన్సీలు ప్లాన్ చెప్పించండి సార్. ఓకే సార్. సాయన సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ రవి సార్. బయటకు వచ్చినా
గుడ్ మార్నింగ్ సార్. పర్లేదు, బయటకు వచ్చిన 1 మినిట్ సార్. లాస్ట్ మంత్ ఎన్ని సిఎన్సీలు అయినాయి, ఈ మంత్ ఎన్ని ప్లాన్ చేస్తున్నారు? ఈ మంత్ 60 అయినాయి సార్. ఎక్సలెంట్ సార్. ఈ మంత్ ఒక 80 ప్లాన్ చేస్తున్నాం సార్. ఎక్సలెంట్ సార్. 100 టార్గెట్ పెట్టుకోండి సార్, 80 వస్తాయి. సరే సార్, రవి సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. అయ్యమా మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. అయ్యమా మేడం, గుడ్ మార్నింగ్. అయ్యమా మేడం, గుడ్ మార్నింగ్. రవి సార్ అన్మ్యూట్ చేసుకోండి, మీట్లో ఉన్నారు. రవి సార్ మీట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. కోటి సార్, గుడ్ మార్నింగ్. హరి సార్, గుడ్ మార్నింగ్. హరి సార్, గుడ్ మార్నింగ్. శంకర్ సార్, గుడ్ మార్నింగ్. కీ లీడర్స్ ఎవరు ఉన్నారో రెస్పాండ్ అవ్వండి. జూమ్ లో ఉన్నారా? ఉంటే మీరు రెస్పాండ్ అవ్వండి. ఒకసారి వాళ్ళకి అందరికి అన్మ్యూట్ కూడా ఇవ్వండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ శంకర్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్. లాస్ట్ మంత్ ఎన్ని సిఎన్సీ సార్ మన టీం నుంచి? సార్ లాస్ట్ మంత్ మొత్తం కలిపి నాకు 2 లైన్లలో నుంచి దాదాపు 65 సిఎన్సీస్ అయినాయి సార్. ఎక్సలెంట్ సార్. ఈ మంత్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? మంత్ 100 అది సార్. మన కనిగిరి కానీ కొండేపి డిఎల్సిపిలో కానీ కొంచెం అంటే రామయోగి సార్ కనిగిరి చూసుకుంటా అన్నారు సార్, కనిగిరి డిఎల్సిపిలో. ఓకే సార్. తర్వాత మేము వచ్చేసి ఇంకా కొండేపి కానీ లేకపోతే అంటే మాక్సిమం ఇప్పుడు పొదిల్లో ప్రోడక్ట్ అవైలబుల్ లేదు కాబట్టి నేను కొండేపి పర్లేదు శంకర్ సార్. నేను అనేది ఏంటంటే లాస్ట్ మంత్ 65, ఈ మంత్ 100 టార్గెట్ పెట్టుకున్నారు. అవును సార్. ఓకే సార్. ఈ రోజు ఫీల్డ్ వర్క్ ఏం చేయకుండా లెవెల్ హెచ్ ఎవరు అవుతున్నారో వాళ్ళని ఫాలోఅప్ చేసుకొని ఆఫ్టర్నూన్ నుంచి సిఎన్సీ లిస్ట్ అవుట్ చేయండి సార్. ఓకే సార్. లాస్ట్ మంత్ 65 మంది ఎవరైతే చేశారో వాళ్ళని ఫాలోఅప్ చేసుకొని కొత్త సిఎన్సీలు ఎవరైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని యాడ్ చేసుకోండి. ఓకే సార్. ఎక్సలెంట్ శంకర్ సార్, చాలా బాగా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హరి సార్. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, కొంచెం జర్నీలో ఉన్నాను. అప్పటికే అన్మ్యూట్ సార్ ఇచ్చారు, ఆనంద్ సార్ ఇచ్చారు. ఎక్సలెంట్ సార్. అప్పుడే ఆ వేట మొదలు పెట్టారా? లేదు సార్, మేడంకి నాగలక్ష్మి మేడంకి మళ్ళీ బందోబస్తు అసెంబ్లీ పడింది కదా, తీసుకెళ్తాం. ఇప్పుడే ఒంగోలు వస్తా ఉన్నాము జర్నీ. ఓకే సార్. లాస్ట్ మంత్ ఎన్ని సిఎన్సీలు సార్ మన టీం నుంచి? లాస్ట్ మంత్ ఫస్ట్ డేనే 52 అయినాయి సార్. ఈ మంత్ కొంచెం ప్లాన్ చేసాము, 87 ప్లాన్ చేసాము. మేబీ ఇంకొక 7-8 పెరగచ్చు. ఎక్సలెంట్ సార్. 87. ఓకే, ఎక్సలెంట్. చాలా గ్రేట్ ట్రాన్స్ఫార్మ్, చిన్న విషయం కాదు. 52 సిఎన్సీలు అంటే గ్రేట్ సార్. 100 టార్గెట్ పెట్టుకోండి సార్. మీరు అనుకున్నారని చేస్తారు అది ఎట్టి పరిస్థితుల్లో. అదే సార్, ఇప్పుడు ఇవాళ కొంచెం ఆనంద్ సార్తో మాట్లాడి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. శ్రీలేఖ మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. శ్రీలేఖ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ లాస్ట్ మంత్ 24 సిఎన్సి సార్. ఈ మంత్ 50 సిఎన్సి చేస్తాం సార్. 50 సిఎన్సీ? అవును సార్. ఎక్సలెంట్ మేడం. 2-3 లైన్ల నుంచా? అవును సార్, అవును. ఎక్సలెంట్ వర్క్ మేడం. శ్రీలేఖ మేడం చాలా బాగా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఈ మంత్ గోల్ డైరెక్టరా? అవును సార్. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ సార్. అలవాటు తీసుకొని మంచి సక్సెస్ తీసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామయోగి సార్, గుడ్ మార్నింగ్. అడ్మిట్ చేసుకోండి.
గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. లాస్ట్ మంత్ ఎన్ని సిఎన్సీలు సార్ మన టీం నుంచి? లాస్ట్ మంత్ ఫస్ట్ 2వ తారీఖు 10 అయినాయి సార్. ఓకే. ఓవరాల్ గా 65 అయినాయి సార్. ఓవరాల్ గా మూడు ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. ఈ మంత్ ఎన్ని ప్లాన్ చేస్తున్నారు సార్? ఓన్లీ 2వ తారీఖు రేపు. 2వ తారీఖు 15 నుంచి 20 సార్. ఓవరాల్ గా 15 నుంచి 20. ఏది 3 లైన్ నుంచే సార్? ఎస్ సార్. అందరు మధ్యలో తీసేవాళ్ళు సార్ అంతా వీళ్ళు. ఓకే. కనిగి టీం మొత్తం వాళ్ళకి 10వ తారీఖు అట్లా శాలరీ పడతాయి సార్ వాళ్ళకి. ఓకే. ఎక్సలెంట్. అందుకే మనకి మంత్ 100 టార్గెట్ పెట్టాం సార్ ఓవరాల్ గా. ఓకే. ఎక్సలెంట్ సార్. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. సో లీడర్స్ గమనించండి, 2వ తారీఖు తీసుకోవాలని రూల్ ఏం లేదు. 2వ తారీఖు తీసుకుంటే ఏంటంటే ప్రొడక్ట్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. తర్వాత మనకి ఎన్ని పాయింట్లని నెక్స్ట్ ఎలా వర్క్ చేయాలనేది అర్థం అవుతుంది. కాబట్టి దానికోసమని ఎక్కడ రూల్ కానీ ఏం లేదు. చేస్తే దానివల్ల ఉపయోగాలు మాత్రం చెప్తున్నాం. థ్యాంక్ యూ. వెంగళరెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. వెంగళరెడ్డి సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి.